ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి మీరు అనేక మంది ఇంకొను కోవిడ్తో అనేక మంది బాధపడుతున్నారు. ఈ ప్రార్థన అవసరతలు మీరు పంపిస్తున్నారు, మీకోసం ప్రార్థన చేస్తున్నారు. చాలా మంది దేవుడు స్వస్థపరుస్తున్నాడు ఆశ్చర్యమైన విధంగా. కానీ దుఃఖకరం ఏంటంటే మీరు చాలామంది తెలియపరుస్తున్నారు, కోవిడ్ వచ్చి మా సొంత వారు మరణిస్తున్నారు, ఐసీయూలో ఉన్నారు. కొంతమంది ఇంకొను ఆక్సిజన్ లేక చాలా ప్రాణ ఆపదలో ఉన్నారని మీరు తెలియపరుస్తున్నారు. మరి మీ చెప్పిన ప్రార్థన అవసరం మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ఏమైనప్పటికీ దేవుడు తన హస్తమని, గాయపడే హస్తమని మన మీద ఉంచి ఉన్నాడు. చాలామంది అడుగుతున్నారు, కోవిడ్ అయిపోయిందా ఇంతటితో? అది లేదు. నాకు ఒకటే తెలిసి ఏంటంటే దేవుని ఉగ్రత ఇంకా చల్లారలేదు. దేవుడు ఈ భూలోకంలో ఉన్న దుష్కార్యాల మీద, దుర్మార్గమైన స్థితి మీద ఆయన కోపం ఇంకా చల్లారలేదు అనే సంగతి మాత్రం దేవుడు స్పష్టంగా బయలుపరుస్తున్నాడు. ముందు చెప్పినట్లు దుష్టుడికి సమాధానము లేదు, దుష్కార్యములు చేసేవారికి సమాధానం. కానీ తన బిడ్డలను, యేసు యందు నమ్మకం ఉంచిన వారిని, యేసు యందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఖచ్చితంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా కాపాడాడు, తన నమ్ముకున్న బిడ్డల్ని కాపాడతాడని ఇది మాత్రం వాస్తవం. కాబట్టి ప్రభు యందు మనం విశ్వాసం ఉంచుతాం. మరి మీరు అనేక మంది ఉద్యోగాల నిమిత్తము, అనేక మంది కుటుంబంలో సమాధానం నిమిత్తము, అనారోగ్యాల నిమిత్తము చాలామందికి రోజు నేను స్వయంగా నేనే ప్రార్థన చేస్తున్నానండి మీకోసం. అంత మాత్రమే కాదు, మీరు అనేక మంది మీ వ్యాపారాల నిమిత్తం నేను కానీ నా భార్య కానీ ఇద్దరం కలిసి ప్రార్థన చేస్తాను. అనేక ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. కానీ వాటి గమనించండి, ఎంతో ప్రయాసపడుతున్నాం. ఎందుకంటే ఒక రోజుకి 30-40 మందికి ప్రార్థన చేయాలంటే అది దేవుని శక్తి ద్వారంగా మీ దేవుని సన్నిధిలో కనిపెట్టి మీకోసం విజ్ఞాపన చేసినప్పుడు ఇంకా మీకు తెలుసు కదా, ఇంక వేరేం పనులు చేయలేం. సంపూర్ణమైన సేవలో ఉన్నప్పుడు మీరు దాని ఫలితం అనుభవిస్తున్నప్పుడు ఆ పరిచర్యకి ఒక కృతజ్ఞత కానుక పంపిస్తామనేది శ్రేష్టమైన విషయం. ఎందుకంటే మేలు పొందాక దేవునికి మీ గుప్పులు ఇప్పి ఒక ప్రత్యేకమైన కానుక ఇస్తామనేది అది మీకు మంచిది, ప్రభువు నామానికి ఘనత వస్తుంది. అంత మాత్రమే కాదు, దేవుడు కీర్తనదారు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల దేన్ని మరొక. మరి మీరు ఎవరైనా సరే దేవుడు చేసిన మేలుకు ఒక ప్రత్యేకమైన కానుక పంపించాలని ఆశిస్తే కృతజ్ఞత కానుక, ఒక థ్యాంక్స్ గివింగ్ ఆఫరింగ్ మరి స్క్రీన్లో కనబెడుతున్న నెంబర్కి గూగుల్ పే, ఫోన్పే మీరు పంపించవచ్చు. పరిచర్యలో ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎంతో భారముగా ఈ పరిచర్య వెళ్తుంది. మరి దేవుడు ద్వారంగా మీరు పరిచర్య ద్వారంగా మేలు పొందినప్పుడు ఈ పరిచర్యని మీరు ప్రోత్సాహపరచాలి, దాన్ని ఎంకరేజ్ చేయాలి, దాన్ని సపోర్ట్ చేయాలి. అది మీ బాధ్యత అనేది మీరు గుర్తు చేసుకోండి. మరి వాక్యంలోకి వెళ్దామా? తెచ్చి స్థలం ఉంచండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభువా, మరొకసారి నీ పాసన్నిధిలోకి వస్తున్నాం నాయన. నీ బిడ్డలమైన మేము నాయన ఈరోజు కూడి నీ వాక్యం మేము ధ్యానించునగా నన్ను నీ సులువు చాటు మరుగుపరచు, నీ విలువైన అమూల్యమైన మాటలు మాకు దయచేయి. అపవిత్రుని, అయోగ్యుని కనికరించు తండ్రి. ఈ సమయంలో ప్రతి గలివిల్ని, ప్రతి దురాత్మ శక్తుల్ని, అపవాది క్రియలను లయపరచండి. నీ రక్తముని, నీ నామములో ఉన్న శక్తిని, నీ నామములో ఉన్న బలముని మేము అనుభవిస్తానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు అననీయ సపేరా గురించి మనం ధ్యానిద్దాం. అపోస్తలుల గ్రంథం 5వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు చూద్దాం. దయచేసి బైబిల్లో ఉన్న వారు చూడండి, లేని వారు ఆలకించండి. అననీయ అనే ఒక మనుష్యుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఏరుకునేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. చాలు. మనం 4వ అధ్యాయము 36వ వచనం చదివితే మనకు అసలు అర్థమవుతుంది. 4వ అధ్యాయము 34వ వచనం చదవండి. అపోస్తలుల 4వ అధ్యాయం 34. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి.
వారు ప్రతి వానికి వాని వాని అక్కర కొలది పంచిపెట్టిది కనుక వారిలో ఎవరికి కొదవ లేకపోయాను. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండేది. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. చాలు. ఇక్కడ మనం యోసేపు అనే వ్యక్తిని చూస్తున్నాం. ఇతను అపోస్తలు బర్నబా అని పిలుస్తున్నారు. ఇతను హెచ్చరిక పుత్రుడు, ఎ సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఉత్సాహించేవాడు, బలపరిచేవాడు. ఇవి చూసినట్లయితే పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినప్పుడు మొదటగా వారి స్వార్థమైన హృదయము తొలగిపోయిందండి. సంఘములో ఆ విభేదాలు తొలగిపోయింది. ఈరోజు దేవుడు ఆశీర్వదించే కొలది సంఘములో ఉన్న విశ్వాసులు దేవుని మేలు పొందుతున్నారు. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా లేరు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, మీరు మీ దశమ భాగములు, మీ కానుకలు మందిరములు తీసుకురండి, అప్పుడు ఆకాశ తలుపులు తెరిచి మీ పట్టజాలత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. మరి దీనికి చాలామంది 10% అంటారా? కొత్త నిబంధనలో, పాత నిబంధన 10% ఉంది. కొత్త నిబంధనలో నీ హృదయములు ఎంత ఆలోచించో సంతోషంగా మన్నారు, 10% లేదు అని కొంతమంది వాదిస్తున్నారు. కానీ ఆది సంఘమందు వారికి ఉన్నదంతా అమ్మివేసి వారు అపోస్తలు పాదముల దగ్గర పెట్టారు. నిజంగా ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాడో అక్కడ స్వార్థమైన మనసుకి చోటు లేదు, ధనాపేక్ష హృదయానికి చోటు లేదు, సెల్ఫిష్నెస్ ఏమండి తన గురించి ఆలోచించుకునే మనస్తత్వం ఉండదు, ఇతరుల గురించి ఆలోచించే మనసు వస్తుంది. సో వారు అమ్మివేసి పెట్టినప్పుడు యోసేపు అనే వ్యక్తి, బర్నబా అనే వ్యక్తి, ఇతను అందరికంటే అధికముగా తన స్థలములన్నీ అమ్మివేసి అపోస్తలునికి ఇచ్చినప్పుడు అది ఉన్నవారందరూ ఎంతో ఆనందించారు. ఈ సంగతులు జరుగుతున్నప్పుడు ఇక్కడ ఒక దంపతులు మనం చూస్తున్నాం, అననీయ సప్పేరా అని. వీరికి పిల్లలు ఉన్నారా లేదో మనకు తెలియదు, ఖచ్చితంగా ఉండుంటే దేవుని వాక్యం సెలవిచ్చేది. సో వీరు కూడా వారికున్న చిన్న ఒక స్థలంని అమ్మివేసి మనం చూడగలుగుతున్నాం. వీరు ఆ స్థలం అమ్మివేసి తన భార్య, 2వ వచనం చదవండి మీరు, 5వ అధ్యాయం అపోస్తలుల అధ్యాయం 2వ వచనం చదవండి కొంచెం. భార్య ఎరుకనేవాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టాను. తన భార్య తెలిసి, అంటే ఈరోజు భార్య భర్తలు మంచి చేస్తానులో ఏక మనసు ఉండదు, కానీ చెడుగు చేసే దాంట్లో ఇద్దరికి ఒక ఏక మనసు ఉంటే మనం చూస్తున్నాం. అది ఎందుకంటే అది పాపం. అవ్వ తిన్న ఫలము అవ్వతో పోలేదు, ఆదామునికి కూడా ఆ ఫలం ఇచ్చినట్టు వారిద్దరూ దాంట్లో పాలు పొందినట్టు మనం చూస్తున్నాం. ఎవరైనా సరే మంచి కార్యములకి ముందుకు రమ్మంటే ముందుకు రారు, కానీ చెడు కార్యాలకు ముందుకు రమ్మంటే ఆతృతతో వస్తుంటారు. ఇక్కడ అననీయ సప్పేరా వీరిద్దరూ ఆ భూమిని అమ్మివేసి కొంత డబ్బుని దాచిపెట్టి కొంత డబ్బుని అపోస్తలుల పాదాలకు ఇవ్వాలని వారు తీర్మానం చేసుకున్నారు. ఇక్కడ ఒక జ్ఞాపకం చేసుకోండి, చాలామంది వస్తుంటారు, అయ్యా దేవుడికి మేము ఇల్లు ఇవ్వాలనుకున్నాం, దేవుడికి మేము ఈ వాహనం ఇవ్వాలనుకున్నాం, దేవుడికి మేము ఇంత కానుక ఇవ్వాలనుకున్నాం అని చాలామంది మనసులో తీర్మానం చేసుకుంటారు. ఆ కార్యం అయిపోయాక ఆ విషయాన్ని మర్చిపోతుంటారు. చూడండి, అలాంటి వారు దేవుని దృష్టిలో దొంగలు. ఏంటండి ఎవరన్నా దొంగలు. అలాంటి వారు మన పాత నిబంధనలు చూస్తున్నాం. ఆకాను ఆ ఎరుకో వాటివి శపితమైనవి దోచుకుని తను ఆ దోచుడు సొమ్ము దాచిపెట్టాడు. కొత్త నిబంధనలో మన అననీయ సప్పేరాని చూస్తున్నాం. ఇది దోపుడు సొమ్ము కానప్పటికీ వీరికి ఉన్న స్థలము అమ్మి వేసి అదంతా దేవునికని తీర్మానం చేసుకున్నాక వారు కొంత తీసుకుని దాచిపెట్టుకునేది అది కూడా దేవుని దృష్టిలో తప్పే. ఎందుకంటే నువ్వు ఏంటి నోటితో నువ్వు వాగ్దానం చేస్తున్నావో దేవుని సన్నిధిలో ముందు అది చాలా విలువైనది.
నువ్వు నోటికొచ్చిందంతా వాగద్దు. ప్రభా నువ్వు ఎగ్జామ్లో పాస్ అవుతాయి, నువ్వు ఏం చెప్తా చేస్తాను, నేను బాప్తిజం తీసుకుంటాను, నేను రక్షణ పొందుతాను, ప్రభువా రోజు 3 అధ్యాయాలు బైబిల్ చదువుతాను, ఈ కొత్త సంవత్సరంలో ఎన్ని వాగ్దానాలు చేశారో, ప్రభువా ఈ సంవత్సరం అబద్ధం ఆడను, ప్రభువా నేను తాగను, ప్రభువా నేను సినిమాలు చూడను, ప్రభువా నేను చెడు స్నేహం చేయను, ప్రభువా మీకు తెలుసు మీ వాగ్దానాలు ప్రభు. కానీ ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నావా? ఒకవేళ నువ్వు నిలబెట్టుకోలేకపోతే అది నువ్వు దేవుని దృష్టిలో ఒక పాపముగానే మారుతుంది. ఇప్పుడు దేవుడు అడగలేదు అననీయ సఫీరా, కానీ తను మనుషుల నుంచి ఘనత కావాలి. యోసేపు ఒకటే ఇచ్చి బర్నబా మాత్రం ఇచ్చాడా? నేను కూడా ఇస్తాను, నా స్థలం అమ్మి డబ్బులు నేను కూడా ఇస్తాను. ఈరోజు చూడండి, చాలాసార్లు మందిరముల్లో వాళ్ళు 500 ఇచ్చారు కానుక, వీరు 1000 రూపాయలు ఇచ్చారు కానుక, వీళ్ళు 10,000 ఇచ్చారు కానుక, వాళ్ళు 10,000 ఇచ్చారా, మనం 20,000 ఇద్దాం అని పోటీకి ఇస్తుంటారు చాలామంది కానుకలు. చాలామంది ఏమండి వారు పేరు, వారు కుటుంబ పేరు అది కనపడాలి, మనుషులు దాన్ని ఒక విలువగా ఎంచాలి అని మనం చూస్తున్నాం. మందిరంలో ఫ్యాన్ల మీద వాళ్ళ పేర్లు రాస్తారు, బెంచ్ల మీద వాళ్ళ పేర్లు రాస్తారు. దేవునికి ఇచ్చేది, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కుడి చేతికి ఇచ్చేది ఎడం చేతికి కూడా తెలియకూడదు. నువ్వు దేవునికి ఇచ్చినప్పుడు, దేవుని కార్యాల కోసం ఇచ్చినప్పుడు దాన్ని ఒక పబ్లిసిటీ చెయ్యొద్దు. ఈరోజు చాలామంది ఏమండి నిరుపేదవారికి ఇవ్వనివ్వండి, దేవుని నామమున చేయనివ్వండి, వాళ్ళు చేసే కార్యాలు మనుష్యుల దగ్గర నుంచి ఘనత చూస్తుంటారు, మనుష్యుల దగ్గర నుంచి వారు పేరు ప్రఖ్యాత. అలాంటి వారికి దేవుడు ఖచ్చితంగా పరలోక రాజ్యము అలాంటి దీవుని ఉంచాడు. కానీ ఇక్కడ వీరు దొంగతనం మాత్రమే కాదు, వీరు ఏమంటే అక్కడ బైబిల్లో ఒక మాట ఉంది, తను కొంత ఎత్తి పెట్టుకొని, అది మరి గ్రీక్ భాషలో ఏమని ఉందంటే మిస్అప్రోప్రియేట్ అండి. మిస్అప్రోప్రియేట్ అంటే తప్పైన విధముగా వారు ఎత్తు పట్టుకుని. చూడండి, యోహాను సువార్త 7వ అధ్యాయము యోహాను సువార్త 7వ అధ్యాయము వారు 21వ వచనం ఒకసారి చదవండి. యేసు వారిని చూచి, నేను ఒక కార్యం చేసి తిని అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. చదవండి. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించెను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుష్యునికి సున్నతి చేయుచున్నారు. మోషే ధర్మశాస్త్రం మీరకుండానట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా చదవండి, నేను విశ్రాంతి దినమున ఒక మనుష్యుని పూర్ణ స్వస్థత గల వానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఒక మాట అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, ఏమండి వారు ఆచారాల గురించి, పద్ధతుల గురించి, ధర్మశాస్త్రములో ఏమి లేక రాయబడి ఉంది ఆచారాలకు వారు మనసునిస్తున్నారు, కానీ ఆత్మీయమైన విషయాలకి వారు మనసునిస్తలేదు. అంత మాత్రమే కాదు, మీరు ఒక చూసినట్లయితే ప్రభు ఒక మాట అంటారు, ఏమనంటే మీరు నన్ను చంపకోరుతున్నారంటే వారంటే పిచ్చోడువా, ఎవరు చంపుతున్నారు అని అంటున్నారు. నేను ప్రభు చెప్పింది ఒక కరెక్టే. అంటే వారు ప్రభువుని దూషిస్తాము, ప్రభు కార్యాలు ప్రభువుని ఒక ఎగతాళిగా చూస్తాము. అంటే ప్రభు ఏదన్నా చెప్తే, ప్రభు ఏదైనా చెప్తే అది మా ధర్మశాస్త్రంలో లేదు, అది మా ధర్మశాస్త్రం లేదు కాబట్టి నువ్వు చెప్పేది తప్పు. ధర్మశాస్త్రముకే మాకు ముఖ్యత్వమే కానీ మెస్సయ్య నీకు ముఖ్యత్వం కాదు. అంటే వారు శరీరమైన విషయముల గురించే, ఏమంటే సున్నతి గురించే వారి ధ్యాస, వారి ఆచారాల గురించే వారి ధ్యాస, కానీ హృదయము లోపల ఉన్న మార్పు గురించి, హృదయములో చేసే తీర్మానాల గురించి, హృదయములో కలిగే ఆ మారు మనసు గురించి వారికి ఎలాంటి విలువ లేని వారుగా ఉన్నారు. అందుకని ఆచారాల మీద వారు మనసు పెట్టారు. ఇక్కడ ఈ అననీయ సఫీరా కూడా అంతే. వీరు అందరూ ఇస్తున్నారు, మనం ఇద్దాము అంటే తను ఇచ్చేది కూడా ఎలా ఉందంటే, ఏమండి ఎవడికి తెలుసు మనం ఎంత ఇస్తున్నామని, ఇంతే అని మనం చెప్దాము, మనం మోసము చేద్దాము. నువ్వు యాజకుడి ముందు తీసుకెళ్ళి ఇస్తున్నప్పుడు యాజకుడు తీర్పు తీర్చలేడు.
కానీ పరిశుద్ధాత్మతో నింపబడిన దేవుని ముందు నిలబడినప్పుడు తీర్పు దేవుడు తీరుస్తాడు. ఇప్పుడు చూసినట్లయితే వీరు కొంత ఎత్తి పెట్టుకున్నప్పుడు కొంత దురాశతో కొంత దుర్మార్గం, అంటే ఏంటి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీరు అననీయ సపేరా మనుష్యుల దగ్గర నుంచి ఘనతను ఎదురు చూస్తున్నారండి. మనుష్యులు మనల్ని పొగడాలి, మనుష్యులు మనల్ని అననీయ సపేరా చూడు స్థలం అమ్మేసి ఇచ్చాడు, అబ్బా ఎంత గ్రేట్ అయ్యా నువ్వు అని అనాలి. మనుష్యులు ఒక ప్రత్యేకమైన వారుగా మనం చూడాలి. అంటే వీరు సేవ కానీ వీరు కానుకలు ఇచ్చే విషయం అవనవ్వండి, వీరు దేవుని కోసం బ్రతికే విషయం అవనవ్వండి, వీరు బతికే ఆచారం అవనవ్వండి, ఇవన్నీ మనుష్యుల కోసం ఉంటాయి. మనుష్యుల ముందు నువ్వు బాగుండొచ్చు, కానీ ప్రభువు ముందు ఆయన నీ పైరూపము చూసేవాడు కాదు, కానీ నీ మాటలు చూసేవాడు కాదు, కానీ నీ రహస్య జీవితం చూసేవాడు, నీ ఆలోచనలు గమనించేవాడు, నీ చూపు నీ కళ్ళు ఎక్కడ చూసి ఏంటి ఆలోచిస్తున్నాయి అనేది కూడా ప్రభువుకు తెలుసు. తెలుసు అది నువ్వు ఎలాగా మాట్లాడుతున్నావు, రహస్యంగా ఉంటున్నప్పుడు ఎలాగ నీ ప్రవర్తన ఉంది, ఎలాంటి విధమైన చెడు వ్యసనాలకి నువ్వు బానిసై ఉన్నావు అని గమనించేది మన దేవుడు. మనము ఒక చెక్కకి ఒక రాయికి మనము ఆరాధిస్తే అవి ఎలాంటి విధమైన మన హృదయానికి ఎలాంటి స్పందన కానీ ఎలాంటి విధమైన మనకి ఏమైనా పరీక్ష కానీ జరగదు. కానీ యెహోవా దేవుడు జీవం కలిగిన దేవుడు, రోషము కలిగిన దేవుడు, పరిశుద్ధమైన ప్రభువు, ఆయన మన హృదయ స్థితిని చూస్తున్నాడు. నీ చేతిలో నువ్వు కానుక పెట్టుకుని ప్రభువు ముందు నిలబడినప్పటికీ ఆ కానుక వెనకాల ఉన్న నీ కుయుక్తి అయిన హృదయాన్ని, మోసకరమైన హృదయాన్ని, ఆ మోసముని అంటే అననీయ సపేరా వీరు ఎంతగా సాతాను ద్వారా శోధించబడ్డారంటే పరిశుద్ధాత్మని మోసపరచాలి, పరిశుద్ధాత్మని దేవుని మోసపరచాలి, దేవుని సేవకుల్ని మోసపరచాలి అని ఆలోచనతో వచ్చారు. అది ఎంత భయంకరం అండి. ఈరోజు మనం అనేక సార్లు చాలామంది మందిరాలకు వెళ్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మందిరాల్లో మనం ఎన్నో భక్తులుగా మనం నటన వేస్తున్నాం, ఆచారాలు వెంబడిస్తున్నాం. కానీ మందిరములో నువ్వు మనుషులు ఎదుట నువ్వు ఒక విలువైన వాడుగా ఉన్నావేమో, కానీ రేపు దేవుని సింహాసనం ముందు నువ్వు విలువైన వాడుగా ఉన్నావా? నువ్వు ఒక తెల్లంగి వేసుకొని ఒక తెల్లబట్ట వేసుకొని మనుషుల ముందు ఒక పరిశుద్ధుడిలాగా నువ్వు ఒక అభిప్రాయం కలుగు చేస్తున్నావేమో, కానీ ఆ తెల్లబట్టల వెనకాల ఉన్న నీ కపటమైన హృదయము, నీ మోసకరమైన హృదయము, నీ చెడు ఆలోచనలతో నిండిన హృదయము, ధనాపేక్షతో ఉన్న నీ మనస్సుని దేవుడు చూస్తలేదా? 3వ వచనం చదవండి. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను? ఇక చూసినట్లయితే పేతురు పరిశుద్ధాత్మతో నింపబడ్డాక, పరిశుద్ధాత్మతో పేతురు నింపబడ్డాక ఆయన ముందుకులా ఉన్న పేతురు కాదు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనలో ఆ ఎదుటివాడి హృదయ స్థితిని బయటపెట్టేస్తాడు. అసలు చూడండి, చాలాసార్లు చాలామంది సేవకుల దగ్గర అబద్ధాలు ఆడుతుంటారు. ఒక సేవకుడు నువ్వు మోసం చేయొచ్చు, కానీ ఒకవేళ దేవుడు ఆ సేవకుని పరిశుద్ధాత్మతో నింపుంటే ఆ సేవకుని నువ్వు మోసం చేయలేవు. చాలాసార్లు నేను గమనించాను. అన్నా మాకు 10 లక్షలు అప్పు ఉందన్నా, దేవుడు అంటాడు ఈమె నీతో అబద్ధం ఆడుతుంది, 10 లక్షలు అప్పు లేదు అన్నా, నా తప్పేమీ కదన్నా, మా ఆయనదే తప్పన్నా, దేవుడు అంటాడు ఈమెదే తప్పు, వాళ్ళ ఆయనది కాదు. చూడండి, మనము దేవుని సన్నిధిలో కుయుక్తితో, అబద్ధమైన మనసుతో, దుర్మార్గమైన జీవితముతో ప్రభు దగ్గరికి వచ్చి అక్కడ అననీయ అసలు ఏం చెప్పలేదు, ఏం మాట్లాడలేదు. అననీయ ఆ ప్రొజెక్షన్ ఎలాగుందంటే తనకు ఉన్నదంతా కలిగి, ఇదిగో నాకు ఉన్నదంతా నేను ఇచ్చేస్తున్నాను
అనే మనుషుల ముందు ఒక పబ్లిక్గా ఏమండి దేవునిని మోసం చేస్తాం అనుకున్నాడు. అందుకే ఆ మరణము కూడా పబ్లిక్నే తెచ్చాడు. రహస్యంగా చావలేదు, అందరి ముందు తెచ్చాడు. ఇప్పుడు చూసినట్లయితే అననీయ సాతాను ఎందుకు నీ హృదయముని పరిశుద్ధాత్మకి అబద్ధమాడాలని ప్రేరేపించింది అంటే, ఇతను రక్షించబడ్డాడు, ఇతను బాప్తిసం పొందాడు, ఇతను పరిశుద్ధాత్మను పొందాడు అనుకుంటున్నాడు. కానీ తన ఫలములు చేదైన వాటిగా ఉన్నాయి. ఈరోజు చాలామంది నేను కూడా భాషలు మాట్లాడతానండి, నేను కూడా ప్రవచనం చేస్తాను, నేను కూడా ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాను, నేను పరిశుద్ధాత్మ వరములు నాకున్నాయి అంటున్నారు. చూడండి, నువ్వు చూడాల్సింది వరాలు కాదు కానీ ఫలములు. వారి ఫలముల వల్ల ఏమండి మీరు తెలుసుకుంటారని ఉంది బైబిల్లో. ఫలములేంటి? ప్రేమ, సహనము, ఓర్పు, సమాధానము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహం, దయాలత్వం. నీ ఫలములు ఉన్నాయా? వరములు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి. కానీ ఈరోజు క్రైస్తవులు అయిన మనము వరములను పొందుకోవాలని ఆశిస్తున్నాము కానీ ఫలములు అనేది అవసరమైనది. ఫలముల మీద మన ధ్యాస ఉంచాలి. వరములు ఎందుకంటే వరములు దేవుడు తన సేవకులకి లేదా తన శిష్యులకి సంఘము అభివృద్ధి పరుస్తాని కోసం, విశ్వాసాల సంఘాన్ని కడతమ కోసం దేవుడు వరాలు ఇచ్చాడు. ఏమంటే ఒక వాచ్ రిపేర్ చేయాలంటే దానికి టూల్స్ కావాలి. చిన్న స్క్రూ కావాలి, చిన్న అది ఏమంటే కొన్నిసార్లు స్క్రూ తీస్తానికి అది కావాలి. ఉంటాయి, 4-5 ఉంటాయి వాచ్ రిపేర్ చేయాలంటే. టూల్స్ లేకుండా ఎవరు వాచ్ రిపేర్. అలాగా సంఘానికి కడతానికి కూడా ఏమంటే దేవుడు కొన్ని వరాలు తన సేవకులకు ఇస్తాడు. ఇప్పుడు నువ్వు వ్యాపారం చేసుకుంటున్నావు, నువ్వు చదువుకుంటున్నావు, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు, నీకెందుకు వరాలు? ఇప్పుడు నువ్వు వరాలు పెట్టుకొని దేవుని రాజ్యం కట్టాలని అడుగుతున్నావా, లేకపోతే నువ్వు వ్యాపారాలు చేసుకొని లోకరీతిన ధనం సంపాదించుకోవాల్సి అడుగుతున్నావా? ఈరోజు చాలామంది ఏమండి బిజినెస్ అనాయింటింగ్ మీటింగ్ అంటే అభిషేకం, వ్యాపారం కోసం అభిషేకం కావాలా? తప్పు. అభిషేకము వ్యాపారానికి సంబంధం లేదు. పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన ప్రతి ఒక్కడు ఆది సంఘములో హతసాక్షులయ్యారు. వారు మరలా లోకం వైపు తెరలేదు కానీ ప్రభువు కోసము శ్రమలు భాగ్యముగా ఎంచుకున్నారు. నీకు వరములు కావాలని ఆశిస్తున్నావు కానీ నీ ఫలములు ఫలిస్తున్నావా? బాప్తిసమిచ్చి యోహాను అంటాడు, మారు మనస్సు అనే ఫలముని ఫలించండి. అననీయ సపేరా వీరు మారు మనస్సు పొందారు అనుకున్నారు. అందరితో పాటు మాకు కూడా దేవుడు వరంనిచ్చాడు, లేకపోతే పరిశుద్ధాత్మ అభిషేకం ఇచ్చాడు అనుకున్నారు. కానీ వారి హృదయములో కపటమైన ఆలోచనలు, ధనాపేక్ష అనే హృదయ ఆలోచనలు, ఆ ధనాపేక్షతో వచ్చే గర్వం. డబ్బు ఉన్నవాడికి ఇప్పుడు గర్వం ఉంటుంది తెలుసా అండి. ఒక డబ్బులు ఉన్నవాడు ఎవడు దీనంగా మాట్లాడాడు, వాడి కళ్ళు నెత్తి మీద ఉంటాయి. నువ్వు ఎవర్రా, నువ్వు ఎంతరా, నేను ఎంత అనుకుంటున్నావు, నువ్వు ఎవడరా అని వాడు వెర్రవిగిపోతుంటాడు. డబ్బులు లేనివాడు దీనంగా ఉంటాం చాలాసార్లు చూశాను. కానీ డబ్బులు ఉన్నవాడు పేదవాడిని పేదవాడి మీద అధికారం చూపిస్తుంటాడు. చూడండి, పేదవాడిగా దేవుడు చేశాడు ఒక వ్యక్తిని. పేదవాళ్ళను అపాసిస్తున్నప్పుడు దేవుని నువ్వు అపాసిస్తున్నావు. దేవుడు నీకు సంపదలు ఇచ్చినప్పుడు, దేవుని నువ్వు ఉన్నతమైన ఇచ్చినప్పుడు అది దేవుని కృప వల్ల నీ మనసు ఉండాలి నీకు. ఇంగ్లీష్లో ఏముందంటే ఏ గ్రీడీ ఈజ్ సిన్, ఏ ప్రైడ్ ఈజ్ గ్రేటర్ సిన్. ఏమండి, ధనాపేక్ష పాపము, దానికంటే గొప్ప పాపం ఏంటంటే గర్వము. ఈరోజు చూడండి, ఒక సామాన్యమైన భక్తుల్ని కలుస్తాం మనకు సులువే, కానీ ధనవంతులు కలవాలంటే కష్టం. మొదటి తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. మొదటి తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం. దయచేసి మీ బైబిల్ తిప్పండి. దేవుని వాక్యము మీకు చెప్తున్నప్పుడు ఒక చెవుని విని ఒక చెవుని పడేయద్దు. ఎందుకంటే ప్రభు మనకి ఎంతో విలువైన మాటలు ఈరోజు మనతో పంచుకుంటున్నాడు. చదవండి, మొదటి తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం చదవండి.
మొదటి తిమోతి 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన దేవభక్తి గొప్ప లాభసాధమైనది. సంతుష్టి సవితమైన దేవభక్తి గొప్ప గొప్ప లాభసాధనమై ఉన్నది. చదవండి. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేం. కాగా అన్న వస్త్రములు గల వారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందుము. ధనవంతులవుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరమైన అనేక దురాశలలోను పడుదురు. హానికరమైన దురాశలు. అండర్లైన్ చేయండి. 10వ వచనం చదవండి. అట్టి మనుష్యులను నష్టములోను నాశనములోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. చదవండి. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష, ధనమపేక్ష. ఎంతమందికి అని తృప్తి లేదు. ఒక ఇల్లు సరిపోదా నీకు? ఎన్ని ఇల్లు కావాలి చెప్పండి? ఎన్ని బట్టలు కావాలి? ఎన్ని వాహనాలు కావాలి? ఎంత డబ్బులు కావాలి? బ్యాంకులో చెప్తున్నారు, ఏమండి 5 లక్షల వరకు మీకు పోతే మేము ఇస్తాం, దానిపైన ఇన్సూరెన్స్ అంతే. 1 కోటి రూపాయలు ఉండాలయ్యా, 2 కోట్లు ఉండాలయ్యా. మన ఒక బ్యాంక్ మేనేజర్గా చెప్తున్నారు, ఇంచుమించు ఈ లాక్డౌన్ సెకండ్ వేవ్లో ఇంచుమించు 2 కోట్ల రూపాయలు ఒక బ్యాంకులో ఉన్నాయండి. వాళ్ళు మనుషులు పెట్టేసి చచ్చిపోయారు, వాళ్ళ సొంత వారు కూడా వచ్చి తీసుకోలేదని. ఆశ్చర్యం వేసింది. ఈరోజు మనుషులు ధనాపేక్ష, ధనము. ఈ అననీయ సపేరా అసలు ఎవరు అడిగారు? ఇవన్నీ ఇచ్చారా? తీర్మానం చేసుకున్నప్పుడు పేతురు చెప్పచ్చు కదా, అయ్యా సగమే ఇస్తున్నాము, మేము ఫుల్గా ఇస్తలేదు, సగం దాచుకున్నాం. ఎవడు దాచుకోమన్నాడు? ఓపెన్ చెప్పే, ఎంత తీసుకున్నామో క్షమించండి, ఇవ్వలేకపోయాం. ఒప్పుకోలేడు. కానీ తను ఎదురు చూసింది ఏంటంటే, ఒకటి మోసం చేస్తాం, రెండోది ఏంటంటే ఆ మోసముతో పాటు ఘనత పొందాలి, మనుషులు నన్ను పొగడాలి. మనం సౌలుని చూస్తున్నాం అదే విషయంలో. అమాలేకులను వెళ్ళి నాశనం చేయమన్నప్పుడు అమాలేకుల్ని దేవుడు క్షమించండి యుద్ధానికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు సమూయేలు కొంచెం ఆలస్యంగా వచ్చినప్పుడు తను బలి అర్పించాడు. ఒక రాజు బలి అర్పించకూడదు, యాజకుడు మాత్రమే బలి అర్పించాలి. యాజకుడు చేయాల్సిన పని యాజకుడు చేయాలి, రాజు చేయాల్సిన పని రాజు చేయాలి. కానీ సౌలు మనుషులు వెళ్ళిపోతున్నారని తను బలి అర్పించాక సమూయేలు అంటాడు, ఇంత దుష్కార్యము నువ్వు ఎలా చేస్తావు అని గద్దించాక ఏమంటాడు తెలుసా అండి? సౌలు పాదాల దగ్గర పట్టుకుని, సారీ సమూయేలు అయ్యా, కానీ నన్ను వచ్చి మనుషుల ముందు గణపరచు అంటాడు. నేను వాక్యం భాగం చూడొచ్చు ఆ మాటలు. నన్ను మనుషుల ముందు గణపరచు. చూడండి, పాపము ఒక్కొక్కడు హృదయ స్థితి 3 విధాలుగా ఉంటాయండి. ఈ హృదయ స్థితి కఠినం ఎలాగవుతుందంటే, మొదటగా శరీర ఇచ్చలు, స్త్రీ ఆశ, పురుషుడాశ, కామ ఇచ్చలు. రెండోది ఏంటంటే అండి ధనాపేక్ష, ధనం. వీరు దేవుడికి ధనం ఇవ్వరు, దేవుడికి చిల్లర పైసలు వేస్తారు. కానికి పెట్టేస్తే 10 రూపాయలు చిరిగిపోయిన నోట్లు వేస్తారు. కానీ వీళ్ళు ఖర్చు పెట్టుకోవాలనుకో, పిల్లలు ఖర్చు పెట్టుకోవాలనుకోండి, బాగా ఖర్చు పెట్టుకుంటారు. దేవుడికి వచ్చినప్పుడు వాళ్ళకి కృతజ్ఞత ఉండదు. దేవుడికి ఘనమైనది ఇవ్వాలి, దేవుడికి విలువైనది ఇవ్వాలి. ఏమి ఇచ్చారులే, ఎందుకు ఈ పాస్టర్ గారికి, ఎందుకు ఈ మందిరానికి, ఎందుకు ఆ సేవకులకి అని వారు ఎంతో చులకనగా చూస్తుంటారు. చూడండి, నువ్వు ఒక సేవకుని చూసి ఒక కానుక ఇస్తున్నావు అంటే దానివల్ల ఏం ప్రతిఫలం రాదు నీకు. నువ్వు దేవునికి ఇస్తున్నావు, అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ విచ్ చర్చ్, విచ్ పాస్టర్ అని మనస్తత్వంతో నువ్వు ఇచ్చినప్పుడే ఆశీర్వాదం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ ధనం అనేది ఎంత భయంకరమంటే ఇది ఒక ఫేస్. యవన వయసు 30 సంవత్సరాలు, 35 సంవత్సరాల వరకు ఈ శరీరిచ్చలు సాతాను వల్లేస్తారు. రెండోది ధనాపేక్షగా ఉంటారు, ధనము సంపాదించి కూర్చుకోవాలి. ఇంకా 50 సంవత్సరాలు, 55, 60 వచ్చినట్టునే వీరికి శరీరిచ్చలు ఉండవు, ధనం మీద ఆశ ఉండదు. ఎందుకంటే ధనం కావాల్సి ఉంటుంది. కానీ వీరికి ఘనతలు కావాలి, పొగడ్తలు కావాలి. అయ్యగారు మీలాంటి వారు లేరు, అయ్యగారు మీరు ఎంతో గొప్పవారు అని మనుషుల దగ్గర నుంచి
పేరు ప్రఖ్యాతులు ఎదురు చూస్తుంటారు. ఈ అననీయ సఫర్ అలా ఉన్నారు. ఏంటి వీరు ఎదురు చూసేది మనుషుల దగ్గర? అబ్బా అననీయ ఎంత గొప్పవాడు, ఎంత గొప్ప విశ్వాసం నీకు, నీ ఇల్లు అమ్మేసి నీ స్థలం అమ్మేసి అంతా ఇచ్చావు దేవునికి, ఎంత గొప్పవాడువయ్యా నువ్వు అనిపించుకోవాలి. మనుషుల దగ్గర పొగడ్తలు కావాలి. అది దేవుని ఆత్మను మోసం చేయాలి. మోసరీతిగా సంపాదించుకున్నప్పుడు దేవుడు, అందుకే ఏమంటే ధనము, మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్. ధనం అండి చూస్తానికి అది ఎంతో బాగుంటుంది, కానీ అది ప్రతి చెడు కార్యానికి మూలం. అది కుటుంబాల్లో, ఆత్మీయమైన స్థితిలో, వ్యక్తిగతమైన స్థితిలో ఒక క్యారెక్టర్. చూడండి, ఈరోజు యవనస్తులకి డబ్బులు ఇస్తే ఏం చేస్తా చెప్పండి? ఎవడన్నా చక్కగా ఆ డబ్బులు తీసుకెళ్ళి చక్కగా ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ వండి పెడతారా? లేకపోతే దేవునికి ఇస్తారా? లేకపోతే చక్కగా పుస్తకాలు కొనుక్కు చదువుకుంటారా? డబ్బులు ఉంటే ఏం చేస్తారు? శుభ్రంగా వెళ్ళి సారే కొనుక్కు తాగుతారు. డబ్బులు ఉంటే ఏం చేస్తారు? బైక్ కొనుక్కుంటారు. డబ్బులు ఉంటే ఏం చేస్తారు? ఐఫోన్ కొనుక్కొని ఏం చేస్తావు? సరే దేవుని వాక్యం వింటావా? సినిమా పాటలు, బూతు బొమ్మలు చూడ. ఈరోజు ఎంతోమంది జీవితాలు అలా ఉన్నాయండి. ఇక్కడ చూసినట్లయితే, మనం ఈ వచనం చూసినట్లయితే 4వ వచనం వస్తే చదవరా? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితవని వానితో చెప్పాను. ఇక్కడ చూసినట్లయితే పేతురు, నువ్వు మనుష్యుడితో ఇంతేనా? ఇంతకే అమ్మాను, ఇంతేనా? ఏమైనా అక్కడ అసలు క్వశ్చన్లు వేసాడే కానీ ఆన్సర్ లేదు ఆయన దగ్గర. ఎవరి దగ్గర? అననీయాకి. క్వశ్చన్ మీద క్వశ్చన్. ఇది ఇంతకైనా అమ్మావు? ఇది నీ దగ్గర ఉన్నప్పుడు నీదే కదా, ఎందుకు నువ్వు అబద్ధం ఆడింది? అపోస్తులతో కాదు, మందిరముతో కాదు, సంఘం ఎదుట కాదు, నువ్వు అబద్ధం ఆడింది దేవుని ఎదుట. నువ్వు దేవుని ఎదుట అబద్ధం ఆడావు. 5వ వచనం చదవండి. అననీయ ఈ మాటలు వినిచునే పడి ప్రాణం విడవగా. అంటే ఏంటి? అక్కడ పేతురు చచ్చిపో అని చెప్పలేదు. పేతురు నువ్వు చచ్చిపో, ఇగో నీ శాపం వచ్చేస్తుంది, తప్పించలేదు. అక్కడ దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. చూడండి, మనుషులమైన మనము తీర్పు తీర్చకూడదు ఎవరిని. ఈవెన్ నువ్వు సేవకుడైనా సరే, ఒకవేళ దేవుడు ఏదన్నా వారు చేసే తప్పు అంటే అది ప్రేమరీతిగా ఒక కన్స్ట్రక్టివ్ విధములో నీ కొడుకు చెప్పుకుంటున్నట్టు, నీ కూతురు చెప్పుకుంటున్నట్టు, నీ అన్నకు చెప్పుకుంటున్నట్టు, నీ తమ్ముడు చెప్పుకున్నప్పుడు, నీ నాన్నగారికి తెలియజేసినట్టు, నువ్వు ప్రేమించిన వారు నువ్వు ఎలాగ ప్రేమతో దిద్దుతావో అలాగ దిద్దుతాం వేరే విషయం. కానీ నువ్వు శపిస్తామనేది వాక్యానికి విరోధం. చూడండి, బైబిల్లో ఈరోజు చాలామంది మనం తీర్పు తీరుస్తున్నాం. చూడండి, యాకోబు 4వ అధ్యాయము, యాకోబు 4వ అధ్యాయం బైబిల్ చూడండి దయచేసి. పదకొండవ వచనం ద్వారా సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాట్లాడకుడి. తన సహోదరునికి విరోధముగా మాట్లాడి తన సహోదరునికి తీర్పు తీర్చువాడు ధర్మశాస్త్రమునకు వ్యతిరేకముగా మాట్లాడి ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రమునకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రమును నెరవేర్చువాడవు కాక న్యాయము విధించువాడవైతివి. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు. ఆయనే రక్షించుటకును నశింపజేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు? పరుని తీర్పు తీర్చుడు ఎవడు? పేతురు తీర్పు తీర్చలేదు. పేతురు క్వశ్చన్ మాత్రం అడిగాడు, దేవుడు తీర్పు తీర్చాడు. జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలామంది యూట్యూబ్లో పాస్టర్స్ విమర్శిస్తున్నారండి. దయచేసి ఒక సేవకుడిని ఇంకొక సేవకుడు విమర్శించాలన్నా సరే యూట్యూబ్లో విమర్శిస్తకూడదు. అసలు యూట్యూబ్లో ఏమండి, మీరు నిజంగా ఒక సేవకుడు దేవుడు మీకు బయలుపరిచుంటే ఈ సేవకుడిని దిద్ద అంటే కొంతమంది అండి, నేను చాలామందిని చాలా మందిరాలకు వెళ్తుంటాను, చాలామంది కలుస్తుంటాను. వాళ్ళు వచ్చి చెప్తుంటారండి, ఈ పాస్టర్ గారు సరిలేరండి, ఈ సంఘస్థులు సరిలేరండి, ఈ విశ్వాసాలు సరిలేరండి, మీరు చెప్పండి, మీరు చెప్పేసేయండి, వాక్యం చెప్పేయండి అని చెప్తుంటారు. చూడండి, వారి సంగతి నాకు అవసరం లేదు. దేవుడు ఒకవేళ అది తప్పు అని చెప్పమంటే
నేను నేరుగా వెళ్తాను ఆ పాస్టర్ గారు, అయ్యారండి మీతో మాట్లాడాలి, ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, అయ్యారండి మీరు నాతో బాధపడద్దు, మీరు ఎవరో నాకు తెలియదు, దేవుడు చెప్పమన్నారండి, మీరు నన్ను కొట్టాలన్నా కొట్టేసేయండి, మీకంటే గొప్పవాడిని కాదు, ఏమండి కానీ దేవుడు చెప్పమన్నాడండి, దయచేసి నా మాట వినని చెప్పి ప్రేమ రీతిగానే చెప్తాను. ఇది కరెక్ట్గా వాక్యానుసారంగా కరెక్ట్ కాదంటున్నారండి ప్రభు గారు, మరి మీరు ఆలోచించండి బ్రదర్, మీరు కూడా సేవకులు కదా, ప్రార్థన చేయండి బ్రదర్ అని మనం కన్స్ట్రక్టివ్ విధంగా చెప్పాలి. కానీ నువ్వు తప్పు చేస్తావు, నువ్వు పొరపాటు చేస్తావు, నేను దేవుడు చంపేస్తాడు, నువ్వు ఉండకూడదు ఇక్కడ, అసలు ఏంటిది? ఈరోజు యూట్యూబ్లో ఇలాగా సేవకుల్ని బట్టి విమర్శిస్తుంటే కొంత గుంపు ఉంది, వీళ్ళు దేవుని బిడ్డలు కాదు, దెయ్యములు కాదు, మిశ్రిత జనాంగంలాగా, వీరు ఇశ్రాయేలీలు కాదు, ఐగుప్తి వారు కాదు, వీరు ఏమండి విస్తృత జనాంగం, వీరు వలన ఇశ్రాయేలీలు రాలిపోయారు, వీరి వలన ఐగుప్తులో ఉన్న దేవతలు తీసుకొచ్చి ఏమండి వీరు ఆరాధించి ఇశ్రాయేలు మనసు దయ్యం వైపు మళ్లించిన వారు. ఈరోజు సంఘంలో కూడా పేరుకి క్రైస్తవ పేర్లు మందిరాల్లో ఉంటారు వారు. ఇలాంటి ఆపర్చునిటీ ఎవరన్నా విమర్శించాలంటే వెంటనే బాగా చెప్పారండి, మీరు కరెక్ట్గా చెప్పారు, కరెక్ట్గా ఎన్కౌంటర్ చేశారండి, మీరు కరెక్ట్గా ఈ బోధకుడికి చెప్పారు. అది ఎవరు చెప్పాడు నీకు? మేమంతా సంఘాన్ని రక్షించేస్తున్నాం అంటే వీళ్ళంతా అబద్ధ బోధకుల నుంచి లోకమంతా మేము రక్షించేస్తున్నాం, మేమే కరెక్ట్ అంటే జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు నెంబర్ 1 ఫ్రాడ్. సాతాను గడు చెప్పేది నేనే కరెక్ట్ అంటాడు, వాడు డైలాగ్ అది. ఎప్పుడు యేసుప్రభు నేనే కరెక్ట్ అనలేదు, నేనే సత్యము మార్గము జీవమై ఉన్నానన్నాడు అంతే, నా తప్ప కానీ వేరే మార్గం లేదన్నాడు. అంతే నేను చెప్పిందే ఏనండి, నేనే చెప్తాను, వీడు అందరూ మోసగాడు, హేరోదు మోసగాడు, పిలాతు మోసగాడు, ఆ యాజకుడు మోసగాడు, అనయ్య మోసగాడు, కైఫా మోసగాడు అని చెప్పేసి ఆ రోజు చెప్పలేదే. ఇది సాతాను సంఘముని సపరేట్ చేస్తున్నాడు, జాగ్రత్తగా ఉన్నాడు. ఇది కుట్ర. బైబిల్లో ఒక పద్ధతి ఉందండి, ఒక సేవకుడే హెచ్చరించాలి. నువ్వు సేవకుడు కానప్పుడు, నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు, నువ్వు లోక పనులు చేసుకుంటున్నప్పుడు దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మినిస్ట్రీస్. సేవకుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, అది భయంకరమైన శాపం. ఏమండి నీ ఆఫీస్లో పని చేస్తున్నావు, హెచ్సిఎల్ పని చేస్తున్నావు, నీ మేనేజర్ పేరు ఏదో సుందర్ సింగ్, నేను విప్రో ఆఫీసర్ వచ్చి ఆ మేనేజర్ వచ్చి నేను తిడతాడా పని చేస్తా? ఏంటి ఒక హైరార్కీ ఉంటుంది. ఈవెన్ నువ్వు టీసీఎస్లో ఆయన ఆ సాఫ్ట్వేర్ కంపెనీ పని చేసినా నీ వైపీ తిడతాడా, నీ ఎవరు రిపోర్ట్ చేసి వాడే ఎర్ర చేస్తాడు. అలాగే ఒక సేవకుడికి యజమాని దేవుడే. ఒకవేళ దేవుడు నిన్ను ఒక సేవకుడిగా నియమించి, మనం చూస్తాం ఏలియాని చూస్తాం, తన కుమారుడు చేసే తప్పు, అప్పుడు ఏమండి ఆ సేవకుడు వచ్చి ఆ ఏలియాతో ముఖాముఖిగా మాట్లాడతాడు, చెప్పినప్పుడు కుమారులా తప్పు చేయొద్దు అంటాడు అంతే. అది ఈ డజన్ తన ఇన్ఫర్మేషన్ బట్టి పాస్ వెళ్ళిపో అంతే. మారుతాడా లేదా నీకు అవసరం లేదు. కానీ ఈరోజు ఈ సోషల్ మీడియా దీన్ని ఆ బోధకులు ముఖంలో పెట్టి వీరు ప్యూర్ డెవిల్ అండి, అసలు డంకాలేదు. ఇప్పుడు యాకోబు 4వ అధ్యాయం చదివాం కదా, తీర్పు తీర్చేవాడు ప్యూర్ సాతానే, వీరే కరెక్ట్, మేమే కరెక్ట్, ఏదో 4 రిఫరెన్స్లు పెట్టేసుకుని నీకు ఆ బోధకులు ఏమైనా తప్పు చెప్తే వారితో వెళ్ళి ఒకళ్ళు కుదరపోతే లెటర్ రాయి, నీ ఫోన్ నెంబర్ అడ్రస్ అయ్యారండి మాకు దేవుడు చెప్పి లెటర్ రాయి. లెటర్ చింపేశారంటే ఏం చేస్తావు? ప్రార్థన చేయి, ఉపవాసం ఉండి, నువ్వు అంతా ఆ సేవకుడి గురించి అంత భారం ఉంటే నీకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అయ్యా సేవకుడిని రక్షించిన ఆయన అని నువ్వు మాట్లాడితే రక్షించిపోతారా? నువ్వు అలాగ అబద్ధం చెప్పేస్తే వారు మారిపోతారా? లేదా వారు నాశనం అయిపోవాలా? నీ గురి నాశనం అయిపోవాలని గురి అనేది సాతాను కూడా గురి. అది ఏమంటే మీరు అందరూ వాక్యం నరకం పోవాలంటే అప్పుడు ఎందుకు వింటాం? శుభ్రంగా తాగేసి ఎంజాయ్ చేసి చచ్చిపోవచ్చు కదా, నరకం ఎలా నరకం పోతాం, ఇంకెందుకు అరుచుకుంటావు? ఎందుకు ఏమంటే నువ్వు నీ వాక్యము ద్వారంగా, లేదా నువ్వు నీ హెచ్చరిక ద్వారంగా, నీవు ప్రవచన ద్వారంగా వారు బాగుపడాలని ఆశించాలి నువ్వు. అది ఎలాంటి ఒక తప్పైన వాళ్ళ అబద్ధ బోధకుల సత్యమైన బోధకుల ఎవరైనప్పటికీ ఒకవేళ నువ్వు వినని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుడు అసాధ్యమైనది ఏమన్నా ఉందా? వీరికి ఏంటంటే అండి, ఇది ఒక ట్రెండ్ ఈ రోజుల్లో, ఒక బోధకుని పట్టుకునేది, ఆ బోధకుని పట్టుకుని హింసించేది, అవమానం చేసేది. ఈ డిబేట్స్ ఏమండి, అసలు మతము డిబేట్ చేయకూడదండి. నువ్వు డిబేట్ చేస్తావు? ఇది అనుభవం ఇచ్చిన వాడికి తెలుసు. గుడ్డోడి దగ్గరికి పోయి ఏనుగు అలాగ ఉంటుందరా అంటే అర్థమవుతుందా? ఏమండి గుడ్డోడి దగ్గరికి ఏనుగు అలాగ ఉందంటే గోడ ఏనుగంత ఇలాగ ఉంటుంది అన్నాడు. ఏనుగు తాక ఎలాగ ఉంటుంది, చీపురు కట్టు పెట్టుకున్నాడు, ఏ తాక ఎలా ఉంటుంది అన్నాడు.
గుడ్డోడికి అర్థం కాదు, నువ్వు ఎంత మాట్లాడినా వాడు మనోనేత్రం తెరవడాలి. డిబేట్లు పెట్టుకుంటాం, ఇంకోటి ఏంటంటే ఇది ఎమర్షన్ ఇస్తాం. అది ఈ సోషల్ మీడియా దాంట్లో వాక్యంలో ఏమంటే ఎమర్షన్లో ఒకళ్ళు ఎవరైనా విమర్శిస్తున్నారంటే మనం వారి కోసం ప్రార్థన చేయాలి. అది బైబిల్ చెప్తుంది. ఏదో మనం పార్టీ ఫామ్ అయ్యి ఏమంటే మేము ధర్నాలు చేస్తాం, లేకపోతే మేము కూడా మా సంఖ్య ఎక్కువ మంది ఉన్నాం, మేమే గ్రేట్, అది ఎక్కడ చెప్పలేదే. ప్రభు ఈ చంప మీద కొట్టినాడు, ఈ చంప చూపెట్టారు. దేవుడు ఏమన్నాడు? ఈ లోకము నన్ను ద్వేషించింది, ఈ లోకము నన్ను అసహించుకుంది. పనివాడు యజమానుడి కంటే గొప్పవాడా? మిమ్మల్ని అలాగే చేస్తున్నాడు. అంటే వీరు బైబిల్ చదవరు. పాస్టర్ గారు బైబిల్ చదవరు, విశ్వాసులు బైబిల్ చదవరు. యేసు ప్రభు బోధని మనము కష్టాలు పడటానికి, అవమానించబడటానికి, నిందించబడటానికి, మనము సిలువ వేయబడటానికి యేసుని వెంబడిస్తున్నాం. మీకు తెలుసా అది? ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలువ ఏమన్నాడు? ఎవడైనా నన్ను వెంబడించి గోర్నియన్లా తన్ను తాను ఉపేక్షించుకొని, ద్వేషించుకొని, అసహించుకొని, డినై యువర్ సెల్ఫ్, సిలువ ఎత్తుకో. సిలువ ఏంటంటే ఉరి శిక్ష, మరణించబోతున్నాను, సిలువ ఎత్తుకొని అనుదినము నన్ను వెంబడించాను. నీ అహము, నీ గర్వము, నీ స్వార్థము. కొంతకాలం ముందు క్రిస్టియన్ పార్టీస్ అన్నారు, ఏంటండి రాజకీయవేత్తలతో రాజకీయం చేస్తున్నారు. రాజకీయం ఎంత భయంకరము. దేవుడు సంఘమని లోకము నుంచి వేరు చేస్తే ఈరోజు సంఘములో రాజకీయం, సంఘములో లోక అధికారులు, సంఘములో ఏమని ఇంకా మీకు తెలుసు ఎంత భయంకరంగా ఉన్నాయి. దేవుడు ఖచ్చితంగా అలాంటి వారిని ఊరుకోడండి. ఖచ్చితంగా వారు ఈ లోకములో దేవుని తీర్పు రోజున భయంకరమైన శిక్ష అనుభవిస్తారు. ఎందుకంటే దేవుని సంఘంతో మనం మారకూడదు. ఈ అననీయ సపేరా వీరు చేసింది అసలు చెప్పాలంటే అసలు పెద్ద పాపం కాదు. మనమే ఎక్కువ పాపాలు చేసి ఉండే చెప్పాలి. ఏమంటే అసలు ఏమనుకున్నాడు? పాపం దాచిపెట్టాడు ఆయన. సారీ అని చెప్తానికి కూడా ఛాన్స్ లేదు ఆయనకి. ఫస్ట్ దేవుడు కొట్టి చంపేశాడు. చూసారు అసలు? అంటే అసలు దేవుని శక్తి మనం అనుకుంటాం పరిశుద్ధాత్మ కావాలి, మాకు పరిశుద్ధాత్మ కావాలి, పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ కరెంట్ కంటే పవర్ఫుల్ అయ్యా. కరెంట్ ఉందా? కరెంటా, నువ్వు లైట్ వస్తున్నావు, నువ్వు ఫ్యాన్ వేస్తున్నావు, ఏసీ పని చేస్తుంది, ఆహా కరెంటా, ల్యాప్టాప్ పని చేస్తే సెల్ఫ్, కరెంటా అని ముద్దు పెట్టుకో, ఏమవుతావు? మసే ఊరుకుంటావు. పిచ్చి ఆశాలు లేదు దేవుని దగ్గర. అజ్ఞాయినా ఏమో కరెంట్ ఉన్నప్పుడు ఏం చేస్తాను? గౌరవించాలి దాన్ని. అది ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ దాన్ని సరిగా పెట్టాలి. పిచ్చి ఆశాలు వేసావు అనుకో, అంతే. దేవుడు కూడా అంతే. సారీ ప్రభా, క్షమించే ప్రభా, తప్పైపోయింది ప్రభా, సారీ ప్రభా. సారీ లేదు, గీరీ లేదు. అందుకే దేవుని బైబిల్ పరిశుద్ధాత్ముడికి విరోధముగా మీరు పాపం చేస్తే మీకు క్షమాపణ లేదు. ఈరోజు మనం పరిశుద్ధాత్మను పొందుకుంటాం, ఆతృత పొందుతున్నాం, పరిశుద్ధాత్మ వరముల కోసం ఆశిస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మను పొందుకున్నాక మన ప్రవర్తన ఎలా ఉందనేది గమనిస్తలేదు. ఎంత భయంకరం అండి, ఎంత భయంకరం. ఈరోజు దేవుని ఆత్మని దేవుడు సహిస్తున్నాడు, ఓచుకుంటున్నాడు. మనమేం అననీయ సపేరాల కంటే గొప్పలం కాదు. మనమేమో 100 రెట్లు కొన్ని దుర్మార్గమైన పనులు చేస్తాం వాళ్ళకంటే. మనం ఇంకొనూ చావలేదంటే కారణం ఏంటంటే అది కృప చూపిస్తున్నాడు, అంతే. కృప. యేసుప్రభు అడ్డుకుంటున్నాడు మధ్యలోకి వచ్చి. తండ్రి కుడిపాషన మన కోసం విజ్ఞాపన చేస్తాడు, ప్రభా కనికరించిన ఆయన, నా సంఘంని కనికరించాయి, అయ్యా నా రక్తమును కార్చాను ప్రభా, క్షమించిన, ఇంకొక తరుణం, ఇంకొక అవకాశం. దేవుడు కృప చూపిస్తున్నాడు కాబట్టి, కనికరిస్తున్నాడు కాబట్టి ఇంకా నువ్వు ఊపిరి పీల్చుకుని బయటకు వస్తుంది. లేకపోతే అంత ఎత్తున పోతావు. అర్థమవుతుందా నీకు? కరోనా తగ్గిపోయిందండి, జ్వరం వచ్చిందండి, పోయిందండి అనొద్దు. పోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు కరోనా వచ్చి. ఇప్పుడు 2 రోజులు, 2 వారాలు, 4 రోజులు ఎంతోమంది ఐసీయూ అడ్మిట్ అయిపోయి చచ్చిపోయేవారు, సమాధులు అయిపోతున్నారు, బోల్డ్ మంది ఉన్నారు. తెలుసా మీకు? అది అసలు మీకు తెలుసా అంటే అది మీరు వార్తల్లో చూడడం మాత్రం చచ్చిపోతలేదు అనుకుంటే వెరితనం. వచ్చిందండి, తగ్గిపోయిందండి అంటున్నారు చాలామంది. ఒక కనబడిన వైరస్ అల్లాడిచ్చేస్తుంది. పాపము కోవిడ్ వైరస్ కంటే 1000 రెట్లు భయంకరం. తెలుసా నీకు అది? పాపముతో ఆటలాడద్దయ్యా. పాప స్వభావం కలిగి పాప హృదయముతో నువ్వు దేవుని పరిశుద్ధాత్ముడు, ఆయన పేరే పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ ముందు నువ్వు వేషాలు వేస్తే మసైపోతాం. అది ఎవరైనా సరే అండి. దేవుని పనులు అజాగ్రత్తగా చేయవాడు శాపగ్రస్తుడు.
ఈ వాక్యం చెప్పినప్పుడు కింద కూర్చొని ఎందుకు వచ్చింది కూడా రా బాబు, ఏదో పని చేసుకున్నాను, ఏదో బతికానా, ఏదో ప్రభా ఆదివారం నుంచి వందనాలు దీవించి ప్రభా ఆమెను ప్రభా వెళ్ళిపోయానా చాలు అనుకున్నాను నేను. సేవ ఎన్ని మనకొద్దు, ఎన్ని పెద్ద పరిశుద్ధులకి, మనం ఒక పెద్ద యూస్లెస్ ఫెలో, నేను నీచుని, నేను ఒక పనికి మాలను, ఇవన్నీ మనకు కావు. ఎన్ని భక్తులకి ఎన్ని సేవ బైబిల్ పట్టుకొని అని తప్పించుకొని తిరిగా. ఏమండి తప్పించుకొని తిరిగా. ఇవన్నీ మన సెట్ అవుతుంది, నేను చేయలేను ప్రభా, మళ్ళీ వచ్చి నీ చేతుల్లో శిక్ష ఎందుకు నాయన, ఏదో దూరం కూర్చున్నానా ప్రభా హల్లెలూయా స్తోత్రం చిన్న ప్రార్థన చేశాను, కానికేసానా, నా ప్రవక్తన నా వరకు తాకకుండా సినిమాలు చూడకుండా ఏదో నా జీవితం బతికానా, నేను నా పిల్లలు ఏదో ఉద్యోగం చేసి చాలు ప్రభా అనుకునేవాడిని. ఎప్పుడు అలా అనుకునేవాడిని. అసలు అది వన్ ఆఫ్ ద రీజన్స్ నేను సేవకు రాను అసలు చాలా రోజులు. ఎందుకంటే దేవుని పని అజాగ్రత్తగా చేస్తాం. నువ్వు రక్షించబడ్డాక, నువ్వు వెలిగించబడ్డాక, దేవునికి నీ జీవితం అంకితం చేసుకున్నాక, నువ్వు సేవకు తీర్మానం చేసుకున్నాక, ప్రభు కోసం జీవిస్తానని ఒక నిశ్చయం చేశాక మరలా నువ్వు వెనక్కి వెళ్తే అంత భయంకరం తెలుసా. అది వాత వేయబడిన కఠినమైన హృదయం అయిపోతుంది. సౌలు ఆ గాడిదలంటే వెళ్ళిపోయినా కనీసం బాగుండేవాడు. తను దేవుడు పిలిచి రాజు చేశాడు, ఇచ్చినప్పటికీ అవకాశం ఇచ్చినప్పటికీ తనలో లోబడే మనసు లేదు. కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారంగా నింపబడి ప్రవచన చేసినప్పటికీ దేవుని ఆత్మను విలువగా ఎంచలేదు. కాబట్టి దేవుని వాక్యం సెలవు, దేవుడు తనని విడిచిపెట్టాడు, దురాత్మ తనలో ప్రవేశించి. బైబిల్లో ఇద్దరు భ్రష్టులు అని కనబడతారండి మనకి, ముగ్గురు అనొచ్చు. ఒకటి యాసావు తిండిపోతే, రెండోది సౌలు భ్రష్టుడు, మూడోది యూదా ఇస్కరియోతు. ఏమండి వీరు అసలు పుట్టుకొని ఉంటే బెటర్. అబ్రహాం పెద్ద మనవడు యాసావు, మొదటి ఇశ్రాయేల్ రాజు సౌలు, యేసు ప్రభు శిష్యుల్లో ఫైనాన్స్ మినిస్టర్ యూదా ఇస్కరియోతు. కానీ వారి జీవితంలో చూస్తే ఎంత భయంకరం. ఇక్కడ చూసినట్టయితే హననీయ చెప్పిన వెంటనే టప్పని హార్ట్ అటాక్ వచ్చిందేమో, ఏమైంది తెలియదు, పడిపోయాక 6వ వచనం చదవండి. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. చదవండి. ఇంచుమించు 3 గంటల సేపటికి వాని భార్య జరిగినది ఎరుగక లోపలికి వచ్చాను. అప్పుడు పేతురు, మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితేరా నాతో చెప్పమని ఆమెను అడిగాను. అందుకామె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ప్రభు ఒక ఆత్మను శోధిస్తాను, ప్రభు ఆత్మను ఎందుకు మీరు ఏకమయ్యారు? చూడండి దయచేసి ఈ మాటలు, నా మాటలు జాగ్రత్తగా వినండి. నువ్వు పాపము నిమిత్తము తప్ప, అది నీ భర్త అవనవ్వండి, నీ భార్య అవనవ్వండి, నీ బిడ్డలు అవనవ్వండి, నీ తల్లిదండ్రులు అవనవ్వండి, ఫస్ట్ దేవుడండి, సెకండ్ కూడా దేవుడే, థర్డ్ కూడా దేవుడే. నీ భార్యను, నీ బిడ్డలను, నీ తల్లిదండ్రులను, నీ రక్త సంబంధాన్ని దేవుడిగా ఎంచొద్దు. ఆ జీవితంలో ఏది నేను ఎక్కువ ప్రేమిస్తానో ఫస్ట్ నా జీవితంలో గమనించండి, అది పోద్దండి, దూరం అయిపోతుంది. ఏది, అదొక స్థలం అవనవ్వండి, అదొక వస్తువు అవనవ్వండి, అదొక మనిషి అవనవ్వండి, ఏది ఎక్కువ అంటే ఏంటి ప్రభా అని అడిగితే, నువ్వే కదా అని అడిగావు, నువ్వే కదా నన్ను అడిగావు, నీ హృదయంలో ఉండమన్నా. రోషం కలిగిన వాడండి దేవుడు. ఇక్కడ సపేరా అర్థం చేసుకోవాల్సింది కనీసం, సరే అయ్యా ఏంటయ్యా నువ్వు, దేవుని ఆత్మ అప్పటికీ ఆశ్చర్యమైన కార్యాలు చేశారు, మామూలు కార్యాలు కాదు, ఆశ్చర్యమైన కార్యాలు అపోస్తులు చేసినప్పటికీ వాళ్ళ హృదయ కాఠిన్యము ఎలాంటి మారు మనసు పొందలేకుండా. ఆశ్చర్యమైన కార్యాలు అండి మనుషు హృదయాన్ని మార్చదు. దయచేసి కడుపు నొప్పి పోయింది, తలపోటు పోయింది, జ్వరం పోయింది, కోవిడ్ పోయింది, క్యాన్సర్ పోయింది, ఎయిడ్స్ పోయింది, చచ్చిపోయిన బతికాడు, ఉద్యోగాలు వచ్చినాయి, స్థలాలు కొనుక్కున్నాము, ప్రమోషన్లు వచ్చినాయి, ఇది ఆశ్చర్యమైన కార్యం కాదండి. ఇది ఆశ్చర్యమైన కార్యం కాదు. ఆశ్చర్యమైన కార్యం ఏంటి తెలుసా? ఒక హృదయం మారుతుంది. హృదయము మారేది ఒక ఆశ్చర్యమైన. వీరు ఆశ్చర్యమైన కార్యాలు చూశారు కానీ ఆశ్చర్యమైన కార్యాల ద్వారా విశ్వాసం వీరు పొందుకోలేకపోయారు. వీరి హృదయంలో మార్పు లేని వారుగా, తన భర్త ఒక తప్పైన మార్గంలో వెళ్తుంటే తన భార్య తన భర్తని హెచ్చరిస్తూ మానివేసి, గద్దిస్తూ మానివేసి తనతో ఏకీపిస్తుంది.
చూసారా? ఈరోజు ఎంతమంది తప్పైన కార్యాల నిమిత్తం ఏకీపిస్తున్నారు. అది చాలా భయంకరం అండి. కనీసం ఒకడు పడిపోయినా భార్యాభర్తలను వ్యవస్థ దేవుడు ఎందుకు పెట్టాడంటే, ఒకడు గుంటలో పడ్డా ఇంకొకరు లేవనెత్తుతారని, ఒకడు ఆపదలో ఉన్నా ఇంకొకరు సహాయం చేస్తారని. కానీ నువ్వు ఇద్దరూ కలిసి గుంటలో పడాలి, ఇద్దరూ కలిసి దుష్కార్యం చేయాలి, ఇద్దరూ కలిసి దేవుణ్ణి మోసం చేయాలి అని ఏకీపిస్తున్నారంటే మిమ్మల్ని రక్షించేవాడు ఇంకెవడున్నాడు? మిమ్మల్ని మోచించేవాడు ఎవడున్నాడు? చూడండి, నీ భర్త రక్షించబడకపోతే నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో మొరపెట్టు. నీ భార్య ఒక గయ్యాలైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మొరపెట్టు. దేవుని సన్నిధిలో ఉపవాసం అని గోజాడు. కనీసం నీ విశ్వాసం ద్వారా నీ భాగస్వామిని రక్షిస్తారు. ఇది ఈరోజు ఈ పాపం చేసే విషయంలో ఏక మనస్సు మనం చూస్తున్నాం. ఇది సాతానిస్తున్న ఏక మనస్సు. పరిశుద్ధాత్ముడు ఏక మనసు ఇస్తాడు, సాతాను కూడా పాపం చేస్తాను ఏక మనసు ఇస్తున్నాడు. ఏమి ఏక మనసుతో నువ్వు కలిగి ఉన్నావు? భార్యాభర్తలైన మీరు, తల్లిదండ్రులైన మీరు, బిడ్డలైన మీరు, అన్న తమ్ముళ్ళైన మీరు, అక్క చెల్లెలైన మీరు, స్నేహితులైన మీరు సినిమాకి వెళ్దామని ఏక మనసుతో ఉన్నారా? లేకపోతే దేవుని మందిరంకి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థిద్దామని ఉన్నారా? దేవుని వాక్యమును చదవాలని ఆశపడుతున్నారా? లేకపోతే షాపింగ్ మాల్కి వెళ్ళాలి అని ఆశపడుతున్నారా? ఏకీజామున లేచి పరిశుద్ధమైన చేతులు ప్రభువు వైపు ఎత్తి ఆయన సన్నిధిలో గోజాడాలని ఏక మనసుతో ఉన్నారా? లేకపోతే వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన కార్యాలతో, వ్యర్థమైన ఆలోచనలతో మీ మనస్సు నింపుకుని మీ ప్రవక్తను పాడు చేసుకొని ఉన్నారా? గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు చూసినట్లయితే ఆమె కూడా ఇలా చేసినప్పుడు ఏమైందో చూడండి. ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదముల వాకిటనే ఉన్నవి, వారు నిన్ను మోసుకుని పోదురని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచాను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టిరి. సంఘం అంతటికి ఈ సంగతులు వినిన వారికి అందరికి మిగుల భయము కలిగింది. చూడండి, సంఘము అనే మాట 11వ అధ్యాయంలో కొత్త నిబంధనలో మొదటిసారి కనబడుతుంది. సంఘం, ద చర్చ్. ఏమండి? టెంపుల్ కాదు, ఇట్స్ నాట్ టెంపుల్, ఇట్స్ చర్చ్. టెంపుల్ అనే వర్డ్ లేదు అక్కడ కొత్త నిబంధనలో. నీ దేహము దేవుని ఆలయం అని ఉంది అంతే. కానీ సంఘం, చర్చ్ ఏంటి వ్యత్యాసం? వ్యత్యాసం చాలా ఉంది. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడే సంఘం ఫామ్ అయింది. పరిశుద్ధాత్ముడితో నింపబడినప్పుడే సంఘం అనేది ఏర్పరచబడింది. టెంపుల్ అనేది సొలొమోను కట్టిన టెంపుల్. ఏమండి? అది యూదుల సామాన్య కొత్త నిబంధనలు లేదు, అది టెంపుల్ లేదా. సంఘం, చర్చ్. ఏమన్నా ఈరోజు ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో మీకు తెలుసు. పేర్లు ఎందుకు? మన చర్చ్ అంటాం, టెంపుల్ అన్నాం, చర్చ్. ఇప్పుడు చూసండి, సంఘముని ఏమంటే సంఘము దేవుని ఆత్మ మనల్ని ఒక సంగమంగా యూనివర్సల్ చర్చ్ అంటాం. ఏమంటే మనం వేరే డినామినేషన్స్ ఉంటాయి, వేరే సిద్ధాంతాలు ఉంటాయి, వేరే ఆచారాలు ఉంటాయి. చూడండి, నేను ఎప్పుడు సంఘంలో ఉన్నవారు వెయిట్ చేయను. కేవలం చెప్తాను, అయ్యా ఈ సంఘంలో వ్యత్యాసాలు వేరేగా ఉన్నాను, వేరే చర్చగలమంటే నేను అక్కడికి వెళ్ళాయి అంటాను. కనీసం నీ విశ్వాసం ద్వారంగా, నీ ప్రార్థన ద్వారంగా మీ సంఘం ఉజ్జీవించబడుతుంది. అంతే. నువ్వు వెళ్ళిపోతే ఎలాగ? మరి దేవుడు అని పెట్టాడు, కరెక్ట్, నీకే తెలుస్తుంది తప్పని. కానీ తప్పని చెప్పి నువ్వు వెళ్ళిపోతే నువ్వు నీ కన్నీటి ప్రార్థన వల్ల నీ సంఘంలో ఉన్నవారంతా ఉజ్జీవించబడాలి. చూడు, ఈరోజు చర్చెస్ వారు ఓన్ పేర్లు పెట్టుకుంటున్నారు, వారు ఓన్ సంస్థల పేర్లు పెట్టుకుంటున్నారు, వారు ఓన్ సిద్ధాంతాలు పెట్టుకుంటున్నారు. ఇవన్నీ బైబిల్లో లేవిని అండి, బైబిల్లో లేని. బైబిల్ ఒకే సంఘం, యేసు ప్రభు శరీరం. సంఘము యేసు ప్రభు శరీరంతో పోల్చబడింది. అవును, ఖచ్చితంగా ఈ లోకంలో మనకి వ్యత్యాసం ఉండొచ్చు, కానీ ఏ సంఘం అయినప్పటికీ ఆ సంఘం పైన, ఆ మందిరం పైన ఉంటుంది తెలుసా? ఏం తెలుసా? సిలువ. అది ఏ డినామినేషన్ అవనమండి, సిలువ ఉంటుంది. సిలువ, ఆ సిలువ ఒక్కటే, ఆ యేసు ప్రభు ఒకటే మనందరినీ ఏకపరుస్తుంది. ఇంకోటి, యేసు ప్రభు ఆ సంఘంలో ఉన్న గొర్రెల్ని కొనుక్కున్నాడు. ఆ బోధకుడు కాదు కానీ, ఆ ఫౌండర్ కాదు కానీ, లేకపోతే ఆ స్థాపించిన వారు కాదు కానీ, యేసు ఆ గొర్రెల్ని కొనుక్కున్నాడు. వారు యేసు సొత్తు. వారు ఎక్కడైనా ఉన్నవాడిని ఆ సిలువ ఉన్న మందిరంలో ఉన్నవారు
ప్రభువు సొత్తు, ప్రభువు గొర్రెలు. అది మనం గమనించాలి. ఇక్కడ చూసిన సంఘములో భయము. ఇక్కడ చూసినట్టయితే 1 కొరింథీ 12వ అధ్యాయము 8వ వచనం వారు చూద్దామండి. 1 కొరింథీ 12వ అధ్యాయం 8వ వచనం. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును. ఇక్కడ చూసినట్లయితే పేతురు జ్ఞానవాక్యము, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్, ద స్పిరిట్ ఆఫ్ విజ్డమ్, ద స్పిరిట్ ఆఫ్ నాలెడ్జ్ అనే ఏమంటే వరములు మనం చూస్తాం. దేవుని ఒకే ఆత్మ, ఒకే పరిశుద్ధాత్మ. 9 పరిశుద్ధాత్మలు లేరు. 9 వరాలు కావాలా అంటే 3 వరాలు ఇవ్వండి, 4 వరాలు, అలా కాదు. ఒకే పరిశుద్ధాత్మ. ఆ సిచ్యువేషన్కి ఏమేమి నీకు సంఘమని బలపరుస్తాను, సంఘమని కడతాను, సంఘమని అభివృద్ధి పరుస్తాను కావాలో దేవుడు తన సేవకుల ద్వారంగా ఉపయోగించుకుంటాడు. ఇక్కడ చూసినట్లయితే ఏమంటే ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఏముందో తెలుగులో జ్ఞానవాక్యం. అంటే వీరు దేవునిని మోసం చేస్తున్నారు అనే జ్ఞానవాక్యం వరం కలిగి, అంటే ఆ దేవుని ఆత్మ ద్వారంగా అది బయలుపరచబడతాం మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుని కంటే ఎక్కువగా సిరిని ప్రేమించద్దు. దేవునికి ప్రధానమైన స్థానం ఇవ్వండి. నీ జీవితంలో ఆయనకి మాత్రమే స్థానం ఇవ్వండి. రెండవది, ధనాపేక్ష ప్రతి దుష్కార్యానికి కారణం. నువ్వు దేవినైనను సిరునైనను దాసుడుగా ఉండలేవనుంది బైబిల్లో. నువ్వు యేసుని వెంబడించాలంటే నీలో ఉన్న ఆ ధనాపేక్ష అనే హృదయాన్ని సిలువేయబడాలి. ధనాపేక్ష అయిన మనసు గర్వం అనే పాపానికి కలుగజేస్తుంది. ధనము క్రీస్తు కలిసి నడవలేరు. ఐ వాంట్ టు మేక్ దిస్ వెరీ క్లియర్. ధనము క్రీస్తు, చూడండి, డబ్బు అంటుకోకూడదు. ఒక మిషనరీ అన్నాడు, డబ్బు పెంట పేడ, దాన్ని నేను వెతకను, దాన్ని నేను ముట్టుకోను అన్నాడు. కానీ ఆయన చేతిలో నుంచి కొన్ని కోట్ల రూపాయలు పరిచర్యలు వాడాడు. చూడండి, ధనము ప్రభువు మనం ఇచ్చే కొలిది ప్రభువు కోసం మనం ఖర్చు పెడుతూనే ఉండాలి. ఏమైనా చాలాసార్లు అంటారు, ఎందుకండి ఇంత వేస్ట్, ఉద్యోగ సభలు పెడతారు ఇంత లక్షల రూపాయలు పెట్టి, ఎందుకండి నేను వేల రూపాయలు పెట్టి టీవీ ప్రోగ్రామ్స్ చేస్తారు, ఎన్ని మీరు కూర్చోబెట్టుకోవచ్చు కదా, టీవీ మీరు మందిరం కట్టుకోవచ్చు కదా. అలా అన్నద్దు దయచేసి. దేవుడు ఏం చెప్పాడు శిష్యులకి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి, ఒక సువార్త ప్రకటిస్తానికి ఒక కెమెరా 3 లక్షలు అవసరమైతే కొనాల్సిందే. ఆ 3 లక్షలు ఉంటే మనం ఇంకోటి ఏదైనా చేసుకోవచ్చు కదా. ఏమంటే ఒక కెమెరా ఒక 3 లక్షల రూపాయలు, వాక్యం ప్రకటించబడుతుంది, ఒక ఆత్మ రక్షించబడుతుందంటే అది వేస్ట్ ఏముంది? దేవుని పరిచర్యలో, దేవుని సేవలో కొన్ని లక్షల రూపాయలు ఏమని దారబోయాల్సిందే. నీళ్ళు కొమ్మరించిన డబ్బులు కొమ్మరించ లాభం చూసుకు వ్యాపారం కాదు తీస్తున్నా. అంటే బిజినెస్లో మనకి ఎంత వస్తుంది, ఎంత పోతుంది అని లెక్కలు వేసుకునేది. సేవలో లెక్కలు ఉండవు. సేవలో డబ్బులు చూసుకోము. ఏమంటే దేవుడిది ఇచ్చిన కొదిలి దేవుని కోసం ఖర్చు పెట్టేయాలి. దేవుని రాజ్యం అభివృద్ధి కోసం, దేవుని సంఘ అభివృద్ధి కోసం, విశ్వాసుల ఆత్మీయ స్థితి కోసం మనము ఏమైనా ధన సంపాదన ఏమంటే దేవుని స్వార్థ నిమిత్తం ప్రకటించబడాలి. ఈరోజు అది ఆ ముఖ్యత్వము గమనిస్తలేదండి. అందుకే ప్రతి సంఘం, ఇది ఒక్క చర్చి కాదు, ఒక్క పాస్టర్గా చేసే ప్రతి సంఘానికి ఒక అబ్జెక్టివ్ ఉండాలి. ఏంటంటే ఎక్కడ ఇవాంజలిజం చచ్చిపోతుందో, ఏ చర్చికి ఇవాంజలిజం ఉండదో ఆ చచ్చిపోద్దండి, డై ఆఫ్ అయిపోద్ది, అది అభివృద్ధి పడదు. ఒక సంఘంలో ఒక 10 మంది వస్తున్నారంటే వారు వెళ్ళి ఇంకొక 10 మందిని తీసుకురావాలి, ఒక 20 మంది వెళ్ళి ఇంకో 40 మంది తీసుకురావాలి. అది సంఘములో దేవుని ఆత్మ రుచి చూసినవారు, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు వెళ్ళి ఏమంటే ఒక కొత్త ఆత్మను తీసుకురావాలి ప్రభువు దగ్గరికి. ఆది యందు సంఘము చేసిన పని అదే. ఏమంటే దేవుని మందిరము, ఏమండి దేవుని మందిరం కట్టబడాలంటే అది భవనములు కాదు. ఈరోజు మందిరము బిల్డింగ్లు అడుగుతున్నారు, స్థలాలు అడుగుతున్నారు, ఇటుకలు సిమెంట్ అడుగుతున్నారు. ఏమండి అది ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. నా దృష్టిలో నేను ఒకటి గమనించాను ఏంటంటే, ఒక బిల్డింగ్ కట్టేస్తే ఇంక అంతవరకు వస్తారు, దాని మీద రారండి.
ఆ బిల్డింగ్ కట్టన వరకు బాగా వస్తారు. ఇంకా ఒక నిజమైన సంఘము ఏమండి ఒక చోట కాదు. యేసుప్రభు కొండ మీద వాక్యం చెప్పాడు, గలిలయ సముద్రం దగ్గర వాక్యం చెప్పాడు, ఏమండి ఆయన పేతురు ఇంట్లో వాక్యం చెప్పాడు. ప్రభువు ఎక్కడ ఉన్నాడు అదే సంఘం. ప్రభు ఎక్కడ ఉంటాడు? ఎక్కడ 2-3 నామమును కూడి ఉంటారు అక్కడే. ఇంకో మాట చెప్పాలంటే ప్రభు ఒక చోటు పెట్టుకుని మీరు ఇక్కడ రమ్మని అడగలేదు. ప్రభు వారు ఉన్న చోటుకి వెళ్ళారు. నాయన పట్టణానికి వెళ్ళాడు, బేతనీకి వెళ్ళాడు, సమరేకి వెళ్ళాడు, ఎరుకోకి వెళ్ళాడు. ఆయన వెళ్ళిన చోటంతా ప్రభావితం చేశాడు. ఒక విశ్వాసులు, ఒక సేవకులు, దేవుని బిడ్డలైన వారు మీరు ఒక మందిరం గోపురం కట్టుకొని అందరు ఇక్కడ రండి, ఇదే పరిశుద్ధమైన స్థలం అనేది అది సాతాను బోధ. దేవుడేమన్నాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ఈరోజు మనము లిమిట్ అయిపోతున్నాం. మనము సంపాదించిని, మనం సాధించిని చూసుకుని అతిశయం పొందుతాం వలన దేవుడు దుఃఖపెడుతున్నాడండి. చూడండి, సంఘము దేవుడిది, సంఘంలో ఉన్న విశ్వాసులు దేవుడివి, సంఘంలో ఉన్న సమస్తము, ఈవెన్ ఆ బోధకుడు కూడా దేవుడు, వాడు సేవకుడు కూడా దేవుడి సొత్తు. ఈవెన్ మన దేవుని పనివారమే, దేవుని జత పనివారమే. కొంతమందికి దేవుడు 5 తలాంతులు ఇచ్చాడు, కొంతమంది దేవుడు 2 తలాంతులు, 1 తలాంతు. అంత మాత్రాన వారు 5 తలాంతు ఇచ్చిన వాడు గొప్పవాడేం కాదు. దేవుడు తాను సామర్థ్యం ప్రకారము దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమించాడు, ప్రతి ఒక్కడికి బాధ్యత అప్పచెప్పాడు. నువ్వు కొంచెం వాటిలో నమ్మకంగా ఉంటే అధికమైన ఇవ్వబడతాయి నీకు. కానీ ఈరోజు మనం అనేకసార్లు కంపేర్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ సేవకుడు గొప్పవాడు, ఈ సేవకుడు చిన్నవాడు, ఈ సేవకుడు ఓకేనండి, ఈ సేవకుడు అలా మనం ఎవరు సేవకుడికి మార్కులు ఇస్తాం? ఏమో మీరు అనొచ్చు, జోసఫ్ అన్న వాక్యం బాగా చెప్తావు, మీరు ఎంత బాగా వాక్యం అనుకుని పరలోకం వెళ్ళి అనుకోండి, దేవుడు రే నీకు 10 మార్కులు వచ్చినారా అంట. ఏదో ఒక పల్లెటూరులో ఆయన 100 మార్క్స్ ఇస్తాడు దేవుడు, ఆయన ఫస్ట్ ర్యాంక్ కొట్టేస్తాడు. అంటే మీరు బాగా చెప్పిన వాళ్ళు నాకు బహుమానం రాదు, మీరు చెడ్డగా చెప్పారని నా దేవుడు నాకు తీర్పు తీరుస్తాడు. సేవకుడైన వాడు మన పక్క వాళ్ళతో పోల్చుకోకూడదు, కానీ దేవుడు పిలిచిన పిలుపు ప్రకారము, ఆయన చిత్త ప్రకారము, ఆయన ఉద్దేశములు మన ముందుకు వెళ్ళిపోవాలి. ఒక ఉదాహరణ చెప్తారు, ఉపమానం చెప్తారు. దేవుడు 9 గంటల నుంచి పని చేసిన వాడికి ఒకే జీతం, 5 నిమిషాలు పని చేసిన ఒకే అంటాడు. ఏంటి అయ్యా, నేను పొద్దున్నీ అయ్యా నువ్వు దీనికే కదా ఒప్పుకున్నావు, నీది నీకు ఇస్తాను, నా డబ్బు నేను ఇచ్చుకున్నా, నీకేంటి ప్రాబ్లం అంటాడు దేవుడు. నువ్వు నమ్మకంగా ఉండి చేసే 10 నిమిషాలైనా, నువ్వు నమ్మకంగా ఉండి కనీసం ఆ గంట సేపు అయినా దేవుడు ప్రతిఫలం సమానంగానే ఇస్తాడు. పక్షపాతం చూపించాడు దేవుడు. మనుషులు మనుషులు అంటారు నువ్వు ఎక్కువ పర్ఫార్మెన్స్ చేస్తే నీకు ఇన్సెంటివ్ వస్తుందని. అది మనుషులు, ప్రభు సిద్ధాంతం కాదు. ప్రభు సిద్ధాంతం నీకు చెప్పిన పని, నీకు 1 మూట ఏమయ్యమంటే 1 మూట ఏమయ్యి, వాడికి 100 మూటలు, ఆయన 100 మూటలు మయ్యాలి. ఎవరు సామర్థ్యం బాగా దేవుడు చెప్తాడు, దాంట్లో నువ్వు నమ్మకంగా ఉండాలి. అప్పుడు మనము దేవుని చిత్తం చేసేవారు ఉంటే సంఘము అభివృద్ధి పడుతుందండి. ఈరోజు సంఘములో ఈ విభేదాలు, ఒకరికి ఏక మనసు లేని వారు, ఒకరిని ఒకరు సహించలేని వారు, ఒకరిని ఒకరు గౌరవించలేని వారు. అప్పుడండి ఎన్నెన్నో సిద్ధాంతాలు ఉంటాయండి. ఎన్ని మందిరాలు వెళ్ళను, ఎన్ని చర్చెస్ వెళ్ళను, ఒక్కొక్క వారికి ఒక్కొక్క సిద్ధాంతాలు ఉంటాయండి. ఇప్పుడు నేను వెళ్ళి వాళ్ళ సిద్ధాంతాలు చెప్తే వాళ్ళకి ఎప్పుడు నేను వాక్యం చెప్పలేను. వాళ్ళకి ఇన్ని మందిరాలు వెళ్ళినా ఎప్పుడు నేను సిద్ధాంతాల గురించి అస్సలు మాట్లాడనే నేను దేవుని వాక్యం చెప్తాను. ఉన్నది సిద్ధాంతాలు అనేది పరిశుద్ధాత్ముడు వారికి బోధించాలి. నువ్వు వెళ్ళి ఒక వాక్యం చెప్పేసే వాళ్ళు మీరు చేసే తప్పని ఉండటం వల్ల వారు ఎన్నటికీ ఇంకా ప్రభుత్వాన్ని రారేమో. చూడండి, ఒక ప్రభువు చిత్తము లేకుండా ఆ సంఘంలో ఆ సిద్ధాంతము అసలు ఫామ్ అవ్వదు కదా. ఫామ్ అయిందంటే ఎందుకు ఫామ్ అయింది? ఏదో ఒక ఉద్దేశం ఉందన్నమాట. మరి తెలియదు, నాకేం తెలుసు, మనిషిని నేను పనివాడని. దేవుడు యజమానుడు ఏం చెప్తాడు అంతేగాని నేను యజమానుని కాను కదా. నా యజమానుడు ఒక మందిరానికి పంపించి వాక్యం చెప్పరా అంటే ఆయన చెప్పే మాటలని చెప్పాలి. కానీ ఏమంటే నేను వారు సిద్ధాంతాలు చెప్పినప్పుడు మనం వారిని ఎన్నటికీ ప్రభు కోసం సంపాదించలేమండి. ప్రభు ఆత్మ వారి మీద ఉన్నప్పుడు, ప్రభు పరిశుద్ధాత్మ అండి ఆయనే బోధిస్తాడు, ఆయనే నడిపిస్తాడు. ఆయనే వారి హృదయంలో ఉన్న వ్యత్యాసములని, మన హృదయంలో ఉన్న వ్యత్యాసాలండి ఆయన అది ఒక ఒక యూనిఫామ్ తీసుకొస్తాడు ఆయన. ప్రభు రక్తం అంత గొప్పది. మరి ప్రభు రక్తము మన దోషములను
శుద్ధి చేసి మనకి ఏక మనసు ఇచ్చేది. సంఘముల్లో ఏక మనసు లేదు, సేవకుల్లో ఈరోజు ఏక మనసు లేదు, దేవుని బిడ్డల మధ్యలో ఒక ఏక మనసు లేదు. ఈరోజు ఎందుకు ఈ కారణం అంటే వారు స్వనీతి, వారు సెల్ఫ్ రైచియస్. నేనే మంచోండి, నేనే కరెక్ట్ అండి, నాకే ఎక్కువ అభిషేకం ఉందండి. ఇలాంటి బోధలు, ఇలాంటి ప్రవక్తన ఉన్న సేవకులు దేవుని ఆత్మ, చూడండి, దేవుని ఆత్మతో ఉన్నవారండి ఎదుటి వ్యక్తిని విలువగా ఎంచుతారు. దిస్ ఇస్ ద ఫస్ట్ మోస్ట్ సైన్. హంబుల్నెస్ ఈజ్ ద సింబల్ ఆఫ్ పరిశుద్ధాత్ముడు నింపబడిన వ్యక్తికి విరిగి నలిగిన హృదయం ఉంటుంది. ఒక విరిగిన వ్యక్తి ఎదుటి బోధకుడు, ఎదుటి సేవకుని, ఎదుటి శ్వాసని, ఎదుటి మనుషుల్ని విలువగా ఎంచుతాడు. ఫస్ట్ మోస్ట్ దేవుడే మనల్ని విలువగా ఎంచుతున్నాడండి. మనల్ని ఎంత దుర్మార్గమైన జీవితాలు ఉన్నప్పటికీ ఆయన వాక్యం అసలు నేను తలుపు ఎందు ఉండి తట్టుచున్నాను, మీరు తలుపు తెరిస్తే నేను వచ్చి మీలో భుజిస్తాను. కాబట్టి సంగమంలో ఈరోజు దేవుడు ఎంచి దినముల్లో సంఘముని పవిత్రపరచబోతున్నాడు. ఇది నా పని కాదు, లేకపోతే మీ పని కాదు, ఇది పరిశుద్ధాత్ముడి పని. ఆయన ఒప్పించేవాడు, ఆయన సరిచేసేవాడు, ఆయన క్రీస్తుని మనకి రుజువు చేసేవాడు. కాబట్టి మనం ప్రభువుకి సమర్పించుకొని మనలో ఉన్న ఆ స్వార్థమైన మనసు, మనలో ఉన్న ధనాపేక్షణ మనసు, మనలో ఉన్న లోభము, మనలో ఉన్న గర్వము, మనలో ఉన్న లోక ఆశల నుంచి మనం విడుదల పొందుతాం. ఈరోజు మన జీవితాలు దేవుని సమర్పించుకుందాం, మనం ముందు అడుగు వేద్దాం. ప్రభు తన ఆత్మకార్యం చేయబోతున్నాడు. అనేక సంఘాలు లోక రీతిగా దేవుడు అనేక మంది రోషము కలిగి దేవుని కోసం భయభక్తులో ఉన్న దేవుని సేవకులు దేవుడు లేకపోతున్నాడు. కాబట్టి ఆ గుంపులో మనం కూడా ఉందాం. ప్రభు మమ్మల్ని చేయనైనా, మమ్మల్ని కూడా ఆత్మలు రక్షించే జాగ్రత్తలుగా మమ్మల్ని వాడుకో ప్రభా, నీ కోసం మా జీవితం అరిగిపోతానికి సాయం చేయ ప్రభా అని మనం ప్రార్థన చేద్దాం. దయచేసి స్థాయిలో ఉంచండి, ప్రార్థిద్దాం. పరిశుద్ధమైన తండ్రి, దయగల ప్రభా, అననీయ సప్పేరా వారు నిన్ను మోసం చేస్తానికి ఆలోచించారయ్యా. ఎంత దుర్మార్గమైన పని అయ్యా. మాకు తలంపు రాకముందే నువ్వు ఎరిగినవాడు, మా నోటి మాట రాకముందే నీకు తెలుసు నాయన. పరలోకముకి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు, సముద్రం అగాధంకి వెళ్తే నువ్వు అక్కడ ఉన్నావు. నీ పరిశుద్ధాత్మ నుంచి మేము ఎక్కడిని తప్పగించుకోవాలమయ్యా. ప్రభా, మమ్మల్ని కనికరించు తండ్రి. మేము అపవిత్రమైన వారమే నాయన, దుష్కార్యమును ప్రేమించి దుష్కార్యమును చేసేవారమయ్యా. నీ అంత గొప్ప పవిత్రమైన దేవుణ్ణి పిలుస్తానికి కూడా యోగ్యత మాకు లేదు నాయన. తండ్రి, మమ్మల్ని కనికరించండి నాయన. మేము అనేక సార్లు నిన్ను మోసం చేశామయ్యా. అనేక సార్లు మా నోటితో ఒప్పుకుని మేము చేసిన ఒప్పుకునే వాటిని మేము చేయలేక అబద్ధికులు అయ్యామయ్యా. మమ్మల్ని క్షమించు ప్రభువా. అపవిత్రమైన వారు మమ్మల్ని క్షమించు నాయన. అపవిత్రమైన పెదవులు కలిగిన వారమయ్యా, మమ్మల్ని క్షమించు తండ్రి. అయ్యా, నీ సిలువ రక్తముతో మమ్మల్ని కడుగు నాయన. అయ్యా నైనా నీకు యథార్థమైన మనస్సాక్షితో నీ ఎదుట నిలబడే కృపను మాకు దయచేయి ప్రభా. మా మీద దయ చూపించు తండ్రి. మమ్మల్ని క్షమించు తండ్రి, మమ్మల్ని క్షమించు నాయన. అయ్యో, మా పాపములు ఇసుకరేయునంటి వల్లే ఉన్నాయి నాయన. మా దుర్మార్గమైన కార్యములు మురికి వాస వస్తున్నట్టున్నాయి ప్రభా. మేము అపవిత్రమైన వారము నాయన. మనుషుల ముందు మేము ఘనత పొందాలనుకుంటున్నాం, కానీ మా హృదయము కుళ్ళిన వాసన వస్తుంది ప్రభువా. మమ్మల్ని క్షమించు తండ్రి. మమ్మల్ని మా దోషములు క్షమించు నాయన. మాలో ఉన్న ప్రార్థనహీనత క్షమించు నాయన. మాలో ఉన్న డంబమైన మాటలు క్షమించు ప్రభా. మాలో ఉన్న అతిశయం పొందే మనసు నుంచి తీసివే ప్రభా. అయ్యా, మా స్వభావాన్ని శుద్ధిని చేయి ప్రభా. మా చూపుని, మా ఆశల్ని, మా కోరికల్ని నీ విలువైన అమూలమైన రక్తముతో మమ్మల్ని కడుగు ప్రభా. అయ్యా, మమ్మల్ని ఒప్పించేవాడువు నువ్వు, మమ్మల్ని సరిచేసేవాడువి నువ్వు, మమ్మల్ని హెచ్చరించేవాడువు నువ్వు. అయ్యా, నీ బంగారు పాదం బట్టి వేడుకుంటున్నాను. అననీయ సప్పేరా వల్లే అపవాదితో నింపబడి నిన్ను మోసగించాలన్న ఆలోచన కూడా మాకు రానివద్దున్నాయి. అయ్యా, నువ్వు జీవం కలిగిన అగ్ని ప్రభా. అయ్యా, నీ ఎదుట మా జీవితాంతము చివరి శ్వాస వరకు నమ్మకస్తులుగా కుక్క కంటే విలువైన విశ్వాసము మాకు నీకు పట్ల దయచేయనాయన. అనేకమైన మాకు ఇచ్చావు ప్రభా. అనేకమైన విధములుగా మమ్మల్ని నువ్వు దీవిస్తున్నావు తండ్రి.
అనేకమైన విధముగా నీ కృపను మా పట్ల చూపిస్తున్నావు. మనల్ని క్షమించమని వేడుకుంటున్నాం, మమ్మల్ని సరిచేయమని వేడుకుంటున్నాం. నీ పరిశుద్ధమైన నీ ఆత్మని మోసే అర్హమైన పాత్రలుగా మమ్మల్ని చేయనాడు. ఈరోజు వాక్యమైన నీ బిడ్డల్ని దర్శించు, వారితో నువ్వు మాట్లాడినాయన, వారి హృదయ స్థితులను నువ్వు ఎరిగిన వాడివి, వారిని శుద్ధి చేయి ప్రభువా, బలపరచుమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన నమ్ముచున్నాను. దేవుడు మీతో మాట్లాడి మాకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరం, మీకోసం ప్రార్థన చేయాలనుకుంటే, మీరు అనారోగ్యంతో, కుటుంబ సమస్యలతో, మీ ఆర్థికమైన ఇబ్బందులు అదేనప్పటికీ మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తే దయచేసి మీరు ఆ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాయిస్ మెయిల్, వాట్సాప్ కాల్ చేయండి. నేనే లేకపోతే నా భార్య, మేమిద్దరం కలిసి మీకోసం ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాం. మరి ఈ పరిచర్య ద్వారా మీరు దీవించబడి ఉంటే జ్ఞాపకం చేసుకోండి, ఒక ప్రత్యేకమైన కానుక పంపించండి. దేవుని కోసం, దేవుని సేవ అభివృద్ధి కోసం, దేవుడు మీ హృదయంలో పెట్టిన ఆలోచన ప్రకారం మీరు ఈ పరిచయండి సహాయపడండి. అంత మాత్రం కాదు, మరి రేపు 7 గంటలకి రండి. ఈ ప్రోగ్రామ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీస్ తెలియపరచండి. మరి ఇంచుమించు సంవత్సరం పైన వరకు ఈ కార్యక్రమాలు క్షమించండి, ఇంచుమించు 8 నెలల వరకు ఈ కార్యక్రమాలు నడిపిస్తున్నాం. మరి దేవుడు ఈ కార్యక్రమాలు ఆశీర్వదించాలా మీరు ప్రార్థన చేయండి. ఎంతో ప్రయాసంతో, ఎంతో భారంతో చేస్తున్నాం. మరి సహాయకులు కూడా లేనివారిగా కొంచెం కష్టపడుతున్నాను. మరి అన్ని విషయాల్లో మరి నాకు సహాయం చేస్తున్న తమ్ముడు స్పర్జన్, మరి ఆ తమ్ముడు కూడా మరి వెళ్ళాల్సి ఉంటుంది అనుకుంటున్నాను. మరి మీరు ఎవరైనా సరే ఈ పరిచయాల్లో హైదరాబాద్లో ఉండి బ్రదర్స్ అయిన వారు రక్షించబడి ఉండాలి, మోర్మన్స్ పొంది ఉండాలి, దేవుని పరిచర్యకి పాలు పొందాలని ఆశ ఉండాలి, పిలుపు ఉండాలి, అయితే మీకు ఇంట్రెస్ట్ ఉండాలి. మీకు తెలుగు చదవాలి, నాకు తెలుగు రాదు కదా. సో మీ ఇంట్రెస్టెడ్ ఎవరైనా సరే మీరు నాకు తెలియపరచండి, మీరు వాట్సాప్ చేయండి. మీరు ఈ పరిచయంలో పాలు పొందాలని ఒకవేళ దేవుడు మీతో మాట్లాడండి, మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మరి దేవుని చేతి మీద రేపు కలుసుకుందాం. అంతవరకు గాడ్ బ్లెస్ యూ, టేక్ కేర్.